यजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रं वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पदसंश्रयम् तातार्यतनयं वन्दे रघुनाथाह्वयं गुरुम् दास्यपान्वय संजातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు ఏకాదశి పర్వదినాన విశేషమైనటువంటి ఫలాలు లభించేటటువంటి సుదినాన చాలా రోజుల తర్వాత మళ్ళీ గోష్ఠిలో ప్రత్యక్షంగా అన్వయిస్తూ తమదైనటువంటి సహజమైన సంస్కారంతో విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఇవాళ మననం చేసి మన ముందు ఉంచినటువంటి అంబరాదేవి గారిని మనసారా అభినందిస్తున్నాను. కొంతమందిని చూస్తే ఏదో తెలియని ఒక గౌరవం కలుగుతుంది. అలా ఒక గౌరవ భావం కలిగేటటువంటి వారిలో ఈమె ఒకరు. నాకు అలాంటి ఒక ఆదరం, గౌరవం ఆమె పట్ల కలుగుతాయి. ఎందుకు అనేది తెలియదు, పూర్వపరిచయం ఏమీ లేదు. కానీ ఆమెకు ఉండేటటువంటి 2-3 సార్లు ఆమె మాట్లాడినటువంటి మాట తీరుని బట్టి చక్కటి సంస్కారవతి అని మాత్రం గుర్తించాను. అన్వయిస్తే చాలా శ్రద్ధగా అన్వయిస్తారు, చక్కగా దాన్ని ఆకళింపు చేసుకుంటారు. అదే ప్రయత్నంలో ఇవాళ చక్కగా మనన తాంబూలాన్ని సమర్పించారు. ముందు విషయాలన్నీ చక్కగా వివరణ చేశారు. మధ్యలో ఎవరినో కసురుకున్నారు. ఆగు అంటే ఎక్కడ మననంటున్నారో అని మనం తడబడక్కర్లేదు. మగ్ననాథ అని నిన్ను అనుకున్నట్లుగా ఇందులో నిమగ్నం అయిపోయి ఇంకెవరి డిస్టర్బెన్స్ ని కూడా సహించలేక ఆగు అని గట్టిగా కసిరారు. ఎవరిని కసిరారో మరి మనకు తెలియదు. కానీ అలా మనం మనని ఆపకుండా, తాను ఆగకుండా విఘ్నం కలిగిస్తున్న వాళ్ళని ఆపేటటువంటి తీరులోనే నిన్నటి శ్లోకార్థం మనకి ఆమెకి అవగతం అయిపోయింది అని తెలుస్తోంది. మొదటి విషయాలన్నీ చక్కగానే ఉన్నాయి. శ్లోక అనుసంధానంలో చిన్న చిన్న దోషాలున్నాయి. శ్లోకార్థం కొంచెం సంగ్రహం చేశారు. మొదటి వివరాలన్నీ కూడా చాలా చక్కగా అందించారు. దానికి నేను మనసారా అభినందిస్తున్నాను. అవన్నీ కూడా అందించడంలో ఆమె మనఃపూర్వక, శ్రద్ధాపూర్వక అని 2 మాటలు ప్రయోగించారు ప్రారంభంలో. అది నాకు చాలా నచ్చింది. మనస్సు ఉంటేనే శ్రద్ధ కలుగుతుంది. అలా శ్రద్ధ ఉంది, మనస్సు ఉంది అని ఆమె మాటలలో, ఆ ధోరణిలో మనకి తెలిసింది. చాలా మనసారా అభినందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు గోష్ఠిలో ఉంటే ఈ వ్యాసంగం మరింతగా ఫలిస్తుంది అని నేను ఆశిస్తున్నాను. మరొక చమత్కారం, అందరూ తప్పులుంటే క్షమించి, నా తప్పులని క్షమించి ఇలా అంటూ ఉంటారు. కానీ ఆమె తప్పులు ఉంటాయి అని ఆమె నిశ్చయం చేసి
వాటిని సరిదిద్దమని నిర్ణయం చెయ్యటంలో ఒక నిలకడ, అంటే దాన్ని అంగీకరించి తప్పకుండా దానికి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి తీరులో చెప్పడం, అది కూడా కాస్త విలక్షణంగా అనిపించింది. చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. అవి మగ్నాశయ అన్న చోట మగ్ననాథాహ అన్న చోట, ఆశయ మగ్ననాథాహ అన్న చోట మయగ్న అని అన్నారు. ఈ ఆశయంలో ఉండే యా మా పక్కకి వచ్చేసింది. ఆశయ మగ్న నాథాహ, మగ్నము అనే పదం ఉండాలి. యా అనేది ఆశయం దగ్గరికి రావాలి. ఇదొకటి పదాల ఉచ్చారణలో ఉండేటటువంటి తడబాటు. మరొకటి అర్థ వివరణలో మనం నిన్న శ్లోకాలు ఏవేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ విషయ ప్రతిపాదకాలుగా ఉన్నాయి అనే దాన్ని చక్కగా వివరణ చేశారు. చిన్న సర్దుబాట్లు అందులో ఏవి అంటే 7 శ్లోకాలు సప్త ప్రాకారాల వర్ణన అని అన్నారు. కాదు, 7 శ్లోకాలు సప్త ప్రాకారాలు అని అనుకుందాం, సప్త లోకాలు అని అనుకుందాం అని ఊరికే గుర్తుకి మనం అలా పెట్టుకున్నాం. కానీ అందులో చెప్పబడిన విషయం ఏది అంటే, నేను ఈ స్తుతి చెయ్యటానికి సమర్థుడను కాను అనే విషయాన్ని, తన యొక్క అశక్తిని 7 శ్లోకాలలో భట్టర్ వారు వివరించారు అని మనం చెప్పుకున్నాం. అంటే మనం 1, 2, 3, 4 ఇలా సంఖ్యలకి ఒక్కొక్కటి గుర్తుగా పెట్టుకుందాము అని అనుకున్నాం. ఏకమేవ ద్వితీయం, ద్వయం, రహస్యత్రయం, చతుర్విధ పురుషార్థాలు అలా అనుకున్నప్పుడు సప్తలోకాలు, సప్త ప్రాకారాలు ఇలా చెప్పుకున్నాం మనం. కానీ ఆ 12 తర్వాత 7 శ్లోకాలలోనూ చెప్పబడిన అంశం ఏది అంటే, భట్టర్ వారు తన అశక్తిని తెలియచేశారు. ముందుగా ఏ పనైనా చేసేటప్పుడు ఇప్పుడు ఆమె ఎలాగైతే మాకు తప్పులుంటాయి, తప్పకుండా దిద్దండి ఇలాంటి మాటలు మనం అంటామో అలాంటి మాటలు అన్నమాట ఆ 7 శ్లోకాలు. ఉపోద్ఘాతంలో మనం చెప్పేటటువంటి మాటలుగా ఆ 7 శ్లోకాలని గ్రహించాలి. తర్వాత మనకేమీ కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత 5 శ్లోకాలు కావేరీ నది ఇవన్నీ కరెక్ట్ గానే చెప్పారు. అక్కడ మళ్ళీ చిన్న తడబాటు వచ్చింది. సంఖ్యలని చెప్పటంలోనూ అలాగే వాటిని వివరణ చెయ్యటంలోనూ మనకి 31 వరకు ఈజీగానే వెళ్ళిపోతుంది, కరెక్ట్ గానే. 2, 2, 3 శ్లోకాలలో రంగరాజధాని వర్ణన దాకా 31 దాకా వచ్చేస్తుంది. 32లో మళ్ళీ మనకి కుముదముఖ గణనాయకులు అని నిన్న ఒక్కొక్కటి వచ్చినాయి. 32, 33, 34, 35, 36 దాకా మనం వివరణ చేసుకోవడంలో విడివిడిగా వివరణ చేసుకోవడం కష్టం. అక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. 33వ శ్లోకంలో అక్కడ ఉండేటటువంటి అణువు కూడా దివ్యమైనదే అని చెప్పారు. అహృత సహజదాస్య అనేటటువంటి శ్లోకంలో. 34వ శ్లోకంలో రంగ భవనాలని గురించి అద్భుతంగా మనకి తెలియచేశారు. 35వ శ్లోకంలో 36వ శ్లోకంలో మండపాలు, ప్రాకారాలు వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాము అని. వీటి 4ంటిని ఒక కోవలోకి తెచ్చేసుకుందాం మనం. లేదా మొత్తం 29 దగ్గర నుంచి అంతా 38 వరకు 37 వరకు రంగపుర వర్ణన అని చెప్పేస్తాం. రంగపురము, రంగమందిరం అని 2 విడివిడిగా చేసుకుంటే మనకు అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అదొకటి క్లారిటీ. మళ్ళీ రేపు చెప్పుకుందాం మనం, దాన్ని మళ్ళీ వివరణ చేసుకుందాము. అంతకు మించి అంబరాదేవి గారి ఈ మననంలో తనదైనటువంటి శైలి, తనదైనటువంటి సంస్కారము, తమకుండేటటువంటి శ్రద్ధ, దీని పట్ల తమకుండేటటువంటి మనస్సు ఇవన్నింటినీ పొదిగి ఏకాదశి పూట అద్భుతమైనటువంటి తాంబూల సమర్పణం చేసిన ఆమెకి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ద్విగుణితమైనటువంటి ఫలం ఎలాగా వచ్చేసింది, ఇలాగే అన్నింటిలోనూ రెండింతలుగా ఆమె యొక్క ప్రయత్నం ఫలిస్తూ ముందుకు సాగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ మన వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం. తొందరపడకండి, మంచి రోజు. ఇవాళ ఏకాదశి అందరూ అన్వయించండి అని చెప్పాను. ఏకాదశి నాడు మనం విశేషించి ఇప్పటి వరకు అయినటువంటి శ్లోకాలనన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుందాం. అంటే నిన్నటి వరకు చెప్పుకున్న శ్లోకాలు నోరారా అనుసంధానం చేసుకుందాం. ఏమీ తొందరక్కర్లేదు మనకి. ఇవాళ ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కంగారు పడకండి. ముందరే మీకు మనవి చేశాను, ఇవాళ శ్రీరంగ విమాన దర్శనాన్ని మనం చేయబోతున్నాం కాబట్టి దానికి మనం సంసిద్ధంగా ఉందాం. స్వామి వేంచేసి ఉన్నటువంటి ఆ విమానాన్ని మనకి కనబరుస్తారు భట్టర్ వారు. మనం ఇవాళ అనుసంధానం చేసుకునేటటువంటి శ్లోకంలో. ఇవాళ శనివారం ఒక విలక్షణమైనటువంటి రోజు. ఏవైనా చిన్న చిన్న
ఆహార విహారాలలో మనం తేడాలు మిగిలిన రోజులలో చూపించినా శనివారం అనేసరికల్లా కొంచెం అలర్ట్ గా ఉండేటటువంటి రోజు. అమ్మో ఇవాళ శనివారం అని వాటిని కొంచెం దూరం పెట్టేటటువంటి రోజు అని అనుకుందాం మనం. అంచేత సహజంగా కొంచెం పరిశుద్ధంగా ఉంటాం. దానితో పాటుగా ఏకాదశి, ఈ ఏకాదశి నాడైతే మరింత అమ్మో ఏకాదశి ఇవాళ మనం అంతా మంచే చెయ్యాలి అనేటటువంటి హరివాసరంగా భావించి చేసుకునేటటువంటి వ్రతం చేసుకునేటటువంటి రోజు ఈ రోజు. ఏవైనా రెండిటితో కాదు కదా, మూడైతే మరింతగా పరిపూర్ణత సిద్ధిస్తుంది అని అంటారు కనుక ఇవాళ ఇంకొక విశేషం ఏది అని అంటే శ్రీమాన్ గోపాలాచార్య స్వామి వారి యొక్క తిరునక్షత్రం. మనకి ఆచార్యులైనటువంటి చినజీయర్ స్వామి వారిని లోకానికి అందించినటువంటి వారి ఆచార్యులు, విశేషించి మా తండ్రి గారికి ఆచార్యులు, లోకోద్ధారకులు, సంప్రదాయ ప్రవక్త, అత్యద్భుతమైనటువంటి వైభవం కలిగినటువంటి మహానుభావులైన గోపాలాచార్య స్వామి వారి యొక్క తిరునక్షత్రం ఈ రోజు. అంటే ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, విశేషించి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మనం పొందుతూ ఉండేటటువంటి రోజు ఈ రోజు. అంచేత మనం ఏకాదశి సందర్భంగా శ్లోక అనుసంధానం చేసుకుంటాం. నిత్య వ్యాసంగంలో శ్రీరంగ విమాన వైభవ వర్ణనని ప్రారంభం చేసుకుంటాము. దానితో పాటుగా గోపాలాచార్య స్వామి వారి వైభవాన్ని మనం స్మరించుకుంటూ వారి తిరునక్షత్ర తనయన్ విన్నపం చేసుకుంటూ వారికి దాసోహ సమర్పణం చేసుకుంటాం. అందుకని దాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ముందుగా మనం శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. మనసారా చేసుకుందాం. ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని, ప్రతి పాదాన్ని, ప్రతి శ్లోకాన్ని అనుభవిస్తూ అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం రామానుజపదఛాయ గోవిందాహ్వానపాయిని తదాయత్తస్వరూపాసా జీయాన్మద్విశ్రమస్థలే రామానుజమునిర్జీయాత్ యో హరేర్భక్తియంత్రతః కలికోలాహల క్రీడా ముథాగ్రహమపాహరత్ విధాయ వైదికం మార్గం అకౌతస్కుత కంటకం నేతారం భగవద్భక్తేః యామునం మనవామహే నౌమి నాథమునిం నామ జీమూతం భక్త్యవగ్రహే వైరాగ్య భగవత్తత్వజ్ఞాన భక్త్యభివర్షుకం ఋషింజుషామహే కృష్ణ తృష్ణాతత్వమివోదితం సహస్రశాఖాం యోద్రాక్షీత్ ద్రావిడీం బ్రహ్మ సంహితాం. నమః శ్రీరంగనాయక్యై యత్ప్రో విభ్రమభేదతః ఈశేసితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః అస్తి వస్త్విదమిత్థంత్వ ప్రసంఖ్యానపరాముఖం శ్రీమత్యాయతనే లక్ష్మీపదలాక్షైకలక్షణం లక్ష్మీకల్పలతోత్తుంగ స్తనస్తబకచంచలః శ్రీరంగరాజభృంగో మే రమతాం మానసాంభుజే స్వస్తి శ్రీస్థనకస్తూరీ మకరీముద్రితో రసః శ్రీరంగరాజాత్ శరదశతం ఆసాస్మహేతరాం పాతు ప్రణతరక్షాయాం విలంబమసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సనః శ్రీరంగనాయకః అమతం మతం మతమధామతం స్తుతం పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి రంగరాజముదజూఘుషత్రయీ స్తుమహే వయం కిమితి తన్న శక్నుమః యది మే సహస్రవదనాదివైభవం నిజమర్పయేత్ సకిల రంగచంద్రమాః అథ శేషవత్ మమ చ తద్వదేవ వా స్తుతిశక్త్యభావ విభవేపి భాగితా సోంగవేద యది వా నకిలేతి వేదః సందేఘ్యనర్ఘవిదమాత్మని రంగనాథం స్థానే తదేష ఖలు దోషమలీమసాభిః మద్వాగ్భిరైసమతిసాయనమావృణోతి
స్వం సంస్కృత ద్రావిడ వేద సూక్తైః భాంతం మదుక్తైర్మలినీకరోతి శ్రీరంగకమ్రః కలభం కయేవ స్నాత్వాపి ధూళీరసికం నిషేద్ధ కింతు ప్రపత్తి బలతారిత విష్ణుమాయా మధ్వంస్య రాజకుల దుర్లలితం కిలైవం శ్రీరంగరాజకమలాపదలాలితత్వం యద్వాపరాధ్యతి మమ స్తుతి సాహసేస్మిన్ నాథస్య చ స్వమహిమార్ణవపారదృస్వ విజ్ఞానవాగ్విలసితం సహతేన వేదః ఆపేక్షికం యది తదస్తి మమాపి తేన శ్రీరంగిణస్తుతి విధావహమధ్యకార్షం అన్యత్రా తద్గుణోక్తిర్భగవతిన తదుత్కర్షచౌర్యైః పరేషాం స్తుత్యత్వాత్ యావదర్థాఫణితిరపి తథా తస్య నిస్సీమకత్వాత్ ఆమ్నాయానామసీమ్నామపి హరివిభవే వర్షబిందోరివాప్తౌ సంబంధాత్ స్వాత్మలాభో నతు కబళనతః స్తోతురేవం న కిం మే కావేరీమవగాహిషీయ భగవద్భోగాంతరాయీభవత్ కర్మక్లేశఫలాశయ ప్రసమనోద్వేలామలస్రోతసం జంతోః సంసరతోర్ధ్నిరాదిసరణివ్యాసంగభంగాయయా లోకేస్మిన్ విరజేవ వేల్లితజలా శ్రీరంగమాలింగతి దుగ్ధార్థిర్జనకో జనన్యహమియం శ్రీరేవ పుత్రీ వరశ్రీరంగేశ్వర ఏతదర్హమిహ కిం కుర్యామితి వాకుల చంచచ్చామరచంద్రచందన మహామాణిక్యముక్తోత్కరాన్ కావేరీలహరీకరైర్విదధతి పర్యేతి సా సేవ్యతాం తీర్థం సుంధతి పాతి నందనతరూన్ రథ్యాంగణాన్యుక్షతి స్నానీయార్హణపానవారి వహతి ప్రస్నాతః పునీతే జనాన్ శ్యామం వేదరహో వ్యనక్తి పులినే ఫేనైర్హసంతీవ తత్ గంగాం విష్ణుపదిత్వమాత్రముఖరాం హేమాపగాహంత్వఘం అగణిత గుణావధ్యం సర్వం స్థిరత్ర సమప్రతిక్రియమపి పయః పూరైః ఆప్యాయయంత్యనుజాగ్రతే ప్రవహతి జగద్ధాత్రీ భూత్వేవ రంగపతేర్దయా శిశిరమధురాగాధా సా నః పునాతు మరుద్వృథా తరళతనుతరంగైః మందమాందోళ్యమాన స్వతట విటపిరాజీ మంజరీ సుప్తభృంగా క్షిపతు కనకనామ్నీ నిమ్నగా నారికేళ క్రముకజమకరందైః మాంసలాపామదంహః కదళవకుళజంబూ పూగమాకందకంఠ ద్వయసరస నీరామంతరా సహ్యకన్యాం ప్రబల జల పిపాసాలంబమానాంబుదౌఘ భ్రమకరుతరు బృందం వంద్యతామంతరీపం యద్విష్ణోః పదమతమః పరోరజోగ్ర్యం ముక్తానామనువిరజం విధి ప్రమాహుః తత్పుణ్యం పుళినమిదంతయాద్య మధ్యే కావేరి స్ఫురతి తదీక్షిషీయ నిత్యం త్రయ్యంతఃప్రహతిమతీషు వైష్ణవానాం ప్రాప్యాసు ప్రచురభవశ్రమాపహాసు కావేరీ పరిచరితాసు పావనేషు శ్రీరంగోపవనతటీషు వర్తిషీయా స్ఫురిత సఫరదీర్యన్నారికేళీ గుళుచ్ఛ ప్రసుమర మధుకుల్యావర్ధితానోకహాని రతిమవిరతి రంగారామరమ్యస్థలాని ప్రముఖ పనసమోచామేచకాని క్రియాసు అధిపరమపదం పురీమయోధ్యామమృతవృతామపరాజితాముసంతి పుళినముపరి రంగరాజధానీ విసిసదృశామపి సా పురశ్చకాస్తి భవపదమపి దివ్యధామ కర్తుం తదుభయతంత్రితహర్మ్యమాలికేవ భవనమణితలైర్విజృంభమాణా జయతి తరామిహ రంగరాజధానీ మణిమకర రుచీః వితత్య పాశాన్ విసృమరకేతుకరైర్మృగం హిమాంసోః త్రియ ఇవ నవకేళయే జిఘృక్షుః సుఖయతి రంగపురీ చకాసతీనః జనపద సరిదొంతరీప పుష్యత్ పురపరిపాలన నిత్య జాగరూకాన్ ప్రహరణ పరివార వాహనాఢ్యాన్ కుముదముఖాన్ గణనాయకాన్ నమామి
అహృత సహజ దాస్యాః సూరయస్రస్తబంధాః విమలచరమదేహా ఇత్యమీరంగధామ మహితమనుజతిర్యక్స్థావరత్వాశ్రయంతే సునియతమితి హస్మ ప్రాహురేభ్యో నమస్తాత్. భవపద శ్రీరంగ దివ్య భవనం భువి గోపురాణాం ప్రాకారితేన నికరేణ గరుత్మతేవ పార్శ్వ ప్రసారిత పతత్రపుటేన భక్ష్యా నానాతనోభిరుపగూఢముపఘ్నయామః ప్రాకారమధ్యాజిరమండపోక్ష్యా సద్వీపరత్నాకరరత్నశైలా సర్వం సహారంగ విమాన సేవాం ప్రాప్తేవ తన్మందిరమావిరస్మి జితబాహ్యజినాదిమణి ప్రతిమా అపి వైదికయన్నివరంగపురే మణిమండపవ ప్రగణన్ విదధే పరకాలకవి ప్రణమే మహితాన్ స్మేరాననాక్షికమలైః నమతః పునానాన్ దంష్ట్రాగదా భ్రుకుటిభిర్ద్విషతోధునానాన్ చండ ప్రచండ ముఖతః ప్రణమామి రంగద్వారావళీషు చతసృషు అధికారభాజః సర్వాత్మసాధారణనాథ గోష్ఠీపూరేపి దుష్పూరమహావకాశం ఆస్థానమానందమయం సహస్రస్థూణాదినాంనాతం అవాప్నవాని విహరతి హరౌ లక్ష్మ్యా లీలాతపత్రపరిష్క్రియా వినిమయ విధో సూనాసూని క్రియా సఫలోత్పలాం అథ ముని మనః పద్మేష్వబ్జా సహాయ విహారజ శ్రమహరతటీం యామః తామైందవీం అరవిందినీం తాపత్రయీమైందవ పుష్కరిణ్యాం నిమధ్య నిర్వాపయితాస్మి యస్యాః అభ్యాసతోపామఘమర్షణీనాం చంద్రః సుధాదీధితామవామ పూర్వేణ తాం తద్వదుదారనిమ్న ప్రసన్న సీతాశయమగ్ననాథాః పరాంకుశాద్యాః ప్రథమే పుమాంసః నిషైది వాంసో దశ మాం దయేరన్. ఇంతవరకు అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఆళ్వార్ల సన్నిధిలో ఉన్నాం. ఆళ్వార్ల అనుగ్రహాన్ని ప్రార్థన చేసుకుంటున్నాం. అలా ఆళ్వార్లు నన్ను దయా విషయంగా చేయుగాక అని కోరుకున్నారు. దశ అని సంఖ్యా నిర్దేశం కూడా చేశారు. 10 మంది ఆళ్వార్లు అని చంద్ర పుష్కరిణికి తూర్పు దిక్కున ఉండేటటువంటి ఆళ్వార్ల సన్నిధిని మనకి దర్శింపచేశారు భట్టరు వారు. ముందుగా పెద్దలకి అభివాదం చెయ్యాలి అనే విషయం మనం దీంట్లో తెలుసుకున్నాము అని నిన్న చాలా వివరాలని మనం అనుసంధానం చేసుకున్నాం. అంబరాదేవి గారి మననంలో కూడా ప్రధానంగా 3 ఆళ్వార్లు అని చెప్పుకున్నాము. మనం ప్రమాణాలు చెప్పుకున్నాం. పనిక్కడలిల్ పళ్ళిఘోళై అనే పాసురాన్ని కూడా ఆమె అనుసంధానం చేశారు. నిన్న 3 ఆళ్వార్ల గురించినటువంటి ప్రస్తావన ఎందుకు ప్రత్యేకించి చేశారు అన్నదానికి మగ్ననాథాః అని ఉన్నటువంటి మాటకి మనం ఒక సమన్వయాన్ని చేసుకోవాలి. మగ్నులు అంటే మునిగినవారు అని అర్థం. మజ్జకులు అంటే ముంచేవారు అని అర్థం. ఆళ్వార్లు అంటే భగవత్ కళ్యాణ గుణ అవగాహనం చేసిన వారు, ఆ భగవద్ అనుభవంలో మునిగిపోయేవారు అని ఆళ్వార్లు అని మనం చెప్పుకుంటాం. మజ్జకులు అని ముంచేవారు అని కూడా ఒక సమన్వయం మనం చేసుకోవచ్చు. ఎవరిని ముంచుతారు, ఎవరు మునుగుతారు అంటే తాము భగవదనుభవ సాగరంలో మునుగుతారు. అలా తాము భగవదనుభవ సాగర నిమగ్నులైనప్పుడు అందులో ఆ అనుభవ సాగరంలో భగవంతుణ్ణి ముంచేస్తారు. ఎలా అన్నదానికే నిన్న విశేషించి 3 ఆళ్వార్ల గురించినటువంటి ప్రస్తావన చేయడంలో ఈ 3కి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటై 3కి ఉండే ప్రత్యేకత? పెరియాళ్వార్లు, నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు. జాగ్రత్తగా వినండి. వీరు ఇందులో స్నానం గురించి చెప్తున్నారు. చంద్రపుష్కరిణి భగవంతుని యొక్క అవభృత స్నానానికి వినియోగపడేటటువంటి తీర్థం కలిగి ఉండడం దాని ప్రత్యేకత అని. అంటే భగవంతుణ్ణి అందులో తిరుమంజనం కావించినప్పుడల్లా సేవిస్తూ ఉంటారు. ఆళ్వార్లు కూడా అలాంటి దర్శనాలు ఎన్నో చేసి ఉంటారు. కానీ ఆళ్వార్లందరిలో కంటే ఈ 3 ఆళ్వార్లు చేసిన దర్శనం
వాళ్ళు భగవంతునికి స్నానం చేయించారు, భగవంతునికి అలంకారం చేయించారు. గుర్తుపెట్టుకోండి. ఎలా అననంటే, మనం అనుసంధానం చేసుకున్నప్పుడు నీరాట్టం చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఆ నీరాట్టంలో ఉండేటటువంటి పాసురాలు అయిపోయిన తర్వాత, 12 పాసురాలు అయిపోయిన తర్వాత, ఆ నీరాట్టం చదివినప్పుడు చదవవలసినటువంటి మరొక 5 పాసురాలని కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. ఆ 5 పాసురాలు తిరుక్కురుందాండగంలో 2 పాసురాలు, తిరువిరుత్తంలో 1 పాసురం, పెరియాళ్వార్ తిరుమొழிలోనే ఈ పత్తు కాకుండా మిగిలిన పత్తులలో 2 పాసురాలు, మొత్తం 5 పాసురాలు నీరాట్టమైన తర్వాత మనం అనుసంధానం చేస్తాం కదా. ఇది మనం అప్పుడు తెలుసుకున్నాం. తిరుక్కురుందాండగాన్ని అందించిన వారెవరు అంటే తిరుమంగై ఆళ్వార్లు. తిరువిరుత్తాన్ని అందించిన వారెవరు? నమ్మాళ్వార్లు. పెరియాళ్వార్లు నీరాటాన్ని అందించారు. తర్వాత పెరియాళ్వార్ తిరుమలలో ఇంకో 2 పాసురాలు సందర్భానుసారంగా మనం అనుసంధానం చేసుకుంటాం. అంటే యశోదలాగా భగవంతుడికి స్నానం చేయించినటువంటి వారు పెరియాళ్వార్లు మాత్రమే కాదు, నమ్మాళ్వార్లు ఉన్నారు, తిరుమంగై ఆళ్వార్లు కూడా ఉన్నారు. అందుకే ఈ తిరుమంజన విధి మగ్ననాథాహ అనేటటువంటి మాట దగ్గర తమ భగవద్ అనుభవంలో భగవంతుడికి స్నానం చేయించడం అనేటటువంటి ఒక అనుభవంలో భగవంతుణ్ణి ముంచేసినటువంటి వారు, తమ అనుభవ సాగరంలో భగవంతుడు మునిగేటట్లుగా ఓలలాడేటట్లుగా చేసిన వారు కనుక వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకించి ప్రస్తావన చేసుకున్నారు వ్యాఖ్యానంలో. వీరు తిరుమంజన గురించినటువంటి ప్రస్తావన నీరాట ఎలాగా మనకి తెలిసినదే. అది కాకుండా తిరువిరుత్తంలో పాసురం సూట్టునన్ మాలైగల్ తూయన వేంది అని భగవంతుడికి తిరుమంజనం సమర్పించి అలంకారం సమర్పించడం కోసం పాలికలు పట్టుకుని ఉండి ధూపం వేస్తే ఆ ధూపపు పొగ ముగిసేలోగా ఇక్కడికి వచ్చి వెన్నె దొంగిలించి వెళ్ళిపోతాడు అని నమ్మాళ్వార్ల అనుభవం. అంచేత అందులోనూ తిరుమంజన దర్శనం మనకి కనిపించింది. అలాగే మనకి జ్ఞాన నీర్కొండు అంటారు తిరుమంగయాళ్వార్లో తిరుక్కురుందాండగం పాసనంలో. జ్ఞానం అనేటటువంటి నీరు. మనం తిరుమంజన తీర్థాన్ని ఎలా తయారు చేయాలి అంటే కేవలం మరీ రాగా ఉండేటట్టు కాదు, అందులో రకరకాలైనటువంటి పరిమళ ద్రవ్యాలని వేస్తాం. రోజు మనం తీర్థం తీసుకుంటాం, తీర్థంలో మనం సుగంధ ద్రవ్యాలను వేస్తామా? ఎందుకది తీర్థం అవుతోంది అంటే మన ఆ పెరుమాళ్ళకి మనం అభిషేకం చేసేదే కదా, చెయ్యడం కోసమే కదా, ఉపచారాలు సమర్పించడం కోసమే కదా ఆ జలాన్ని మనం శుద్ధి చేస్తాం, మరింత సంస్కారవంతంగా చేస్తాం. అలాగే తిరుమంజన తీర్థం అంటే జ్ఞానము, దానికి పరిమళ ద్రవ్యాలంటే ప్రేమ. అలాంటి ప్రేమ రూపమైనటువంటి పరిమళ ద్రవ్యాలు వేసి జ్ఞానం అనేటటువంటి నీటితో తిరుమంగయాళ్వార్లు కూడా స్వామికి తిరుమంజనం చేయించారు. కాబట్టి మగ్ననాథాః అన్న చోట ఎవరి హృదయాలలో భగవంతుడు మగ్నుడై ఉన్నాడో వారు అని ఆ ఆళ్వార్లందరినీ చెప్పినా విశేషించి ఈ ముగ్గురు గురించినటువంటి ప్రస్తావన చేశారు. ఎందుకు భగవంతుడు మగ్నుడై ఉంటాడు అనంటే నిన్న మనం చెప్పుకున్నాం, ఆయనకి వేడి ఎక్కువ, ఆ వేడి తగ్గించుకోవటం కోసం అని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం కదా. ఆయనకి వేడి దేని వల్ల అంటే నిన్న ఒక మాట మనం చెప్పుకున్నాము, అది భక్తి లేదు, భక్తికి కరువు ఏర్పడింది, భక్తి అవగ్రహం, వీళ్ళలో భక్తి ఉండేసరికల్లా ఆ తాపం తల్లార్చుకోవడం కోసం, ఈ చల్లదనం కోసం ఆయన వస్తాడు అని. మన సంప్రదాయంలో ఋషులకి ఆళ్వార్లకి పర్వతానికి పరమాణువుకి ఉన్నంత తేడా ఉంది అని అంటారు. తిరుప్పావై వ్యాఖ్యానం మనకు అలాగే ప్రారంభం అవుతుంది. ఋషులకి ఆళ్వార్లకి ఉండేటటువంటి తేడా ఏది అనంటే, ఋషులు భగవంతుణ్ణి వెతుక్కుంటూ తాము వెళతారు, కానీ ఆళ్వార్ల దగ్గరికి భగవంతుడే తాను వారిని వెతుక్కుంటూ వస్తాడు. ఇది ఆళ్వార్లకు ఉండేటటువంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు ఏమీ కష్టపడక్కర్లేదు, వాళ్ళు హాయిగా భగవద్ అనుభవం చేస్తూ ఉంటారు, భగవంతుడే వారి దగ్గరికి వెతుక్కుంటూ వస్తాడు. భట్టర్ వారు ఎలాగైతే 10 ఆళ్వార్లకి నమస్కారం చేశారో అలాగే మరొక ఆయన 12 మంది ఆళ్వార్లకి కావ్య రచనకి ముందు నమస్కారం చేస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అక్కడ ఉండేటటువంటి పరమాత్మని అంటే ఆళ్వార్ల హృదయాలలో ఉండేటటువంటి పరమాత్మనే చూస్తున్నాడు. చాలా అందమైన సన్నివేశం. ఒకసారి మనం దాన్ని వివరణ చేసుకుందాం. ఇవాళ మనం నిమగ్నులం అయిపోవడమే, ఏకాదశి నాడంటే మనం ఉపవాసం చేయడమే, భగవంతుడి దగ్గర ఉండడమే. కాబట్టి ఇలాగా భావన చేస్తున్నవాడు ఎవరు అనంటే శ్రీకృష్ణ దేవరాయలు. ఏ గ్రంథంలో అంటే
ఆముక్తమాల్యద అనేటటువంటి ఒక గ్రంథంలో. ఇప్పుడు భట్టర్ వారు ఎలాగైతే పన్నిద్దరు ఆళ్వార్లకి నమస్కారం చేశారో, అలాగే 10 మంది ఆళ్వార్లకి నమస్కారం చేశారో, పన్నిద్దరుల ఆళ్వార్లకి ఆయన వైష్ణవ సంప్రదాయం తెలిసిన వాడు కాబట్టి ఆ వాళ్ళకి కూడా నమస్కారం చేసి కావ్య రచన చేస్తాడనమాట. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏమిటిట అంటే, ఇంటి యజమానికి ఒంట్లో బావులేదండి పాపం. ఏమిటా బావులేని స్థితి ఏది అనంటే హై ఫీవర్, హై టెంపరేచర్, బాగా వేడెక్కిపోయి ఉన్నాడు ఆయన. ఎందుకని ఇంత వేడి అనంటే, ఎడారి ప్రాంతంలో ఉన్నాం అనుకోండి, వేడి తగలకుండా వడపెట్టు కొట్టకుండా ఎలా అవుతుంది చెప్పండి. అలాగే ఆయనకు కూడా బాగా వేడెక్కిపోవడానికి ఒక కారణం ఉందిట. ఏమిటా కారణం అంటే, భగవంతుడు ఉండేటటువంటి ప్రదేశాలు ఏవి అని అడిగితే పరమపదము, పాలకడలి ఇలా చెప్పేటప్పుడు భగవంతుణ్ణి మనం ధ్యానం చేయాలి అని అంటే మరొక నిత్యము మనం దర్శించేటటువంటి ఒక స్థలాన్ని మనకి చెప్తారు. ధ్యేయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ అని, సూర్యమండలాంతర్వర్తి అయి ఉంటాడు పరమాత్మ. అలాంటి నారాయణుడు మనం ధ్యానం చెయ్యాలి అని అంటారు. అంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడనమాట? సూర్యమండలంలో ఉంటాడు. సూర్యమండలం ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? మనకి వేరే చెప్పక్కర్లేదు. సూర్యుడిలోకి చూడడమే కష్టమైతే సూర్యమండలంలో నిత్యవాసం చేస్తూ ఉండేటటువంటి పరమాత్మకి ఎంత వేడిని తట్టుకుని ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మరి సూర్యుడు ఒక్కడేనా? మొన్ననే 33 మనం అనుసంధానం చేసుకుందాం. 33లో 33 మంది దేవతలు అని చెప్పేటప్పుడు ఫస్ట్ చెప్పేటటువంటి 12 ఏవి? మన శ్రీరంగరాజస్తవంలో 12 లాగే ద్వాదశ ఆదిత్యులు అని చెప్తున్నారు. ఒకడు కాదు ఆదిత్యుడు, ఆదిత్య దేవతలు 12 మంది అని అంటారు. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే అందరిలోనూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఒకటి కాదు 12 మంది సూర్యులలో, అంటే సూర్యులలో ఆయన ఉన్నాడు. వేడెక్కిపోతున్నాడు, దాహం ఎక్కువైపోతోంది, ఆ వేడిమిని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి వేడిని తగ్గించడం కోసం ఒంట్లో బాగోలేదనుకోండి ఇంటి యజమానికి, అందరం ప్రయత్నం చేస్తాం కదా. సేవకులు తమ వంతు సేవ చేస్తారు, పిల్లలు తమ వంతు సేవ చేస్తున్నారు, భార్య తమ వంతు సేవ చేస్తుంది, పెద్దవాళ్ళు తమకు తోచినటువంటి సలహాలు చెప్తూనే ఉంటారు. ఇక్కడ నారాయణుడికి జ్వరం, బాగా హై టెంపరేచరు. ఎందుకంటే సూర్యమండలాంతర్వర్తి అయి ఉండటం వల్ల, ఆ ద్వాదశాదిత్యులలో ఉండటం వల్ల. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ముందు పిల్లవాడిది కదా బాధ్యత. ఆయన పిల్లవాడెవరు అంటే చంద్రమా మనసో జాత. నిన్నటి దాకా మనం చంద్రుడినే అనుకుంటున్నాం కాబట్టి చంద్రుడు తన చల్లతనాన్ని అలా అందిస్తూనే ఉన్నట్ట. ఆ టెంపరేచర్ తగ్గడం కోసం తడిగుడ్డ వేస్తూ ఉంటాం చూసారా, అలాంటి ఉపచర్యలు చేస్తూ ఉంటారు కదా. చంద్రుడు ఎంత చల్లతనాన్ని చూపించినా తగ్గడం లేదు. పోన్లేండి, నీకంటే నేను ఉన్నానులే అని భార్య వచ్చింది. ఆవిడెవరు? చల్లటి సముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మీ అమ్మవారు కాబట్టి నన్ను చూస్తే చల్లబడతాడు, నేను దగ్గరుంటే చల్లబడతాడు అని లక్ష్మీ అమ్మవారు ప్రయత్నం చేస్తున్నారట. ఏమీ ప్రయోజనం లేకుండా ఉందిట. సీత ఒక పక్క చంద్రుడు, ఒక పక్క లక్ష్మీ అమ్మవారు ప్రయత్నం చేసినా ఏమీ ప్రయోజనం లేకుండా అయిపోయిందిట. మీరందరూ అలా ఉండండి, నేనున్నాను కదా, నా క్షీరసాగరంలో ఉంటాడు మా అల్లుడు, ఎంత నిమిషంలో తగ్గిపోతుంది, మా ఇంటికి తీసుకొచ్చేయండి అన్నాడు ఆయన. క్షీరసాగరుడు ఆయన తన తరంగాలతోటి తన శీకరాలతోటి చల్లబరుస్తున్నాడట. అయినా వేడి తగ్గడం లేదట. సేవకుడైనటువంటి గరుత్మంతుడు ఉన్నట్ట, ఆయనకి ఆందోళన పెరిగిపోతుందిట. ఉండండి అని ఒకసారి వెళ్ళి ఆ సముద్రంలో మునక వేసి రెక్కలన్నీ చల్లబరుచుకుని మళ్ళీ వచ్చి ఆ రెక్కలతోటి స్వామికి విసురుతున్నాడట ఆయన. ఆ చల్లతనం ఆయన మీద కలిగేటట్లుగా. ఎంతమంది ఎన్ని ఉపచారాలు చేసినా వేడి తగ్గడం లేదండి ఆయనకి. ఎలాగా అంటే ఉష్ణేన శీతలం అని అంటారు చూసారా, అలాగా ఇది సూర్యులలో ఉండేటటువంటి వేడిలో, సూర్యుడిలో ఉండడం వల్ల వేడి కనుక సూర్యులలో ఉంటేనే వేడి తగ్గుతుంది అని, అప్పుడు వేడిగా ఉండే సూర్యులలోంచి చల్లగా ఉండేటటువంటి సూర్యుల దగ్గరికి వచ్చేసాడట పరమాత్మ. ద్వాదశాదిత్యులు వేడిగా ఉండేటటువంటి సూర్యులైతే ఈ 12 మంది ఆళ్వార్ల యొక్క మనఃపద్మాలు అమృతంతో నిండినవి కనుక, చల్లతనానికి చోటు కలిగినవి కనుక, ఆలవాలాల కనుక భగవంతుడు అక్కడ ఉండే వేడి తీర్చుకోవడం కోసం ఎక్కడికి వస్తాడు అంటే
దివ్యసూరుల హృదయాలలో నిత్యవాసం చెయ్యడానికి కారణమేది అంటే మళ్ళీ వేడి అధికం కాకుండా ఉండడం కోసం అంటూ మనకి చాలా అద్భుతంగా వివరణ చేస్తాడు. పద్యం ఇస్తే దానికి వివరణ చేస్తారు పెద్దలు. టిపి శ్రీరామచంద్రాచార్య స్వామి వారు ఇంత వ్యాఖ్యానం. శ్రీరామచంద్ర అంటే అక్కడ వేడి, ఆ వేడితో ఆయన బాధపడుతూ ఉండడం, చల్లబడడం కోసం చంద్రుడు అంటే చంద్రుడున్నా చల్లగా లేడు, లక్ష్మీదేవి కంటే కూడా చల్లనైన వారు, క్షీరసాగరం కంటే కూడా చల్లనైన వారు, గరుత్మతాదులు చేసేటటువంటి ఉపచారాల కంటే కూడా ఆళ్వార్ల హృదయాలు చల్లతనాన్ని కలిగిస్తాయి స్వామికి అని చెప్పడం అన్నమాట. అలా పన్నిద్దరు సూరులందు సముజ్యల్లీల కావున్న వెగ్గలపుం తాపము పాపగా ఆ వేడి తీర్చడం కోసం నిజ మనఃకంజాత సంజాత తమ మనఃపద్మాలనేటటువంటి పుష్కల మాత్వీక చరిన్ మురారి సొగియంగా, ఇది మామూలు చల్లతనం కాదు, మామూలు నీరు కాదు, తేనెతో నిండినటువంటి చల్లతనం అని చొక్కి ధన్యాత్ములో నిల పన్నిద్దరు సూరులంతలతో మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్ అంటూ ఆముక్తమాల్యధులో మనకి శ్రీకృష్ణదేవరాయలు పన్నిద్దరు ఆళ్వార్లని అలాగే తలుచుకుంటారు. అలాగే భగవంతుణ్ణి తమ అనుభవంలో ముంచినటువంటి వారు, భగవంతునికి చల్లతనాన్ని కలిగించేటటువంటి భక్తితో నిండినటువంటి హృదయ పద్మాలు కలిగినటువంటి వారి హృదయాలలో స్వామి స్థిర నివాసాన్ని కలిగి ఉంటాడు అని, అలాంటి స్వామికి అలాంటి ఆళ్వార్లకి నిన్న దాసోహం పెట్టారు. దయేరన్ అన్నారు, వారి అనుగ్రహం మనకి కలగాలి అని ప్రార్థన చేశారు నిన్నటి శ్లోకంలో. తర్వాత ఇవాల్టి శ్లోకం అంటే 42వ శ్లోకం దగ్గర నుంచి ఒక 4 శ్లోకాలలో శ్రీరంగ విమానాన్ని వర్ణన చేస్తున్నారు. జాగ్రత్తగా ముందు శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. తర్వాత దీన్ని ఎలా భావించాలి అనడానికి కూడా మనం పాటించాల్సినటువంటి ఒక పద్ధతిని మనం తెలుసుకుందాం. 42వ శ్లోకం అనుసంధానం. ఆధార శక్తిముపరి ప్రకృతిం పరేణ తాం కూర్మమత్ర ఫణినం పృథివీం ఫణాసు పృథ్వ్యాం పయోధిం అధితత్ నళినం విధాయ శ్రీరంగధామ సునివిష్టం అభిష్టవాని. ఇది శ్లోకం. దీనికి అభిష్టవాని అనేది క్రియాపదం. నిన్నటి శ్లోకంలో దయేరన్ అనేది, ఇవాల్టి శ్లోకంలో అభిష్టవాని అనేది క్రియాపదం. అంటే స్తుతింతునుగాక అని కోరుకుంటున్నారు. అభిస్తవాని, స్తవం అంటే స్తోత్రం, అభిష్టవాని నేను స్తుతించటానికి అది విషయం అయ్యేటట్లుగా అగుగాక అంటున్నారు. నా స్తుతికి దాన్ని విషయంగా చేసుకుంటున్నాను. దేన్ని అంటే శ్రీరంగధామ, రంగధామం అంటున్నారు. ఇక్కడ రంగధామం అంటే రంగనగరం అని అర్థం కాదు, శ్రీరంగ విమానము అని అర్థం. అంటే మొత్తం అంతా అన్నమాట, రంగనాథుని యొక్క గర్భ గోపురం అంతా, రంగనాథుడు లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కోయిల అని మనం అనుకోవాలి. సునివిష్టం చక్కగా దాని మీద అమరి ఉన్నటువంటి ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనకి ఇందులో దర్శింప చేస్తున్నారు. మిగిలిన దాన్ని మనం తెలుసుకోవటానికి ముందుగా ఇక్కడ మనం నిత్యారాధన చేసుకునేటటువంటి ఒక విధానాన్ని తెలుసుకుందాం. భట్టర్ వారు నిత్య గ్రంథాన్ని బాగా అవపోసన పట్టి ఉంటున్నారు. భగవద్ రామానుజుల 9 గ్రంథాలలో నవరత్నాలలో నిత్య గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. గర్జత్రయం తర్వాత నిత్య గ్రంథం అనే దాన్ని మనం చెప్పుకున్నాం. వెరీ గుడ్. మనం కుముదముఖాన్ గణనాయకాన్ అని అన్నప్పుడు నిత్య గ్రంథంలో ఉండేటటువంటి కొన్ని అంశాలని ప్రస్తావన చేసుకున్నాం. ఇవాళ మనం ఏకాదశి కదా, స్నానం చేసాం కదా, పెద్దలకి దాసోహ సమర్పణం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆరాధనకి మనం సిద్ధపడుతున్నాం. ఆరాధనకి సిద్ధపడేటప్పుడు మనం ఎలా ఆరాధన చెయ్యాలి అనే దాన్ని ఈ శ్లోక ద్వారా మనకి తెలియచేస్తున్నారు భట్టర్ వారు. ఇప్పుడు మనం రంగ విమాన దర్శనం కాదు, రంగ విమానానికి ఆరాధన చెయ్యటానికి సంసిద్ధంగా ఉన్నాం.
ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మొదట ధ్యానం అని అంటాను చూసారా, మనస్సులో ధ్యానం చేసుకోవాలి. మనకి నిత్య ఆరాధన విధానాన్ని తెలియజేసేటటువంటి రీతిలో భగవద్ రామానుజులు అందించినటువంటి నిత్య గ్రంథం మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది పెద్దలు మనకి అందించి ఉన్నారు. ఆగమాలలో ఉండేటటువంటి సంహితలలో కూడా దాని గురించినటువంటి ప్రస్తావన మనకి కనిపిస్తుంది అని అనుకున్నాం. అన్ని అక్కర్లేకపోయినా మనం ఈ శ్రీరంగరాజస్తవానికి ఉపోద్ఘాతం చెప్పుకున్నప్పుడు భట్టరు వారి రచనలని గురించి మనం చెప్పుకున్నాం. అలాంటి భట్టరు వారి రచనలలో నిత్యారాధన విధిని తెలియచేసేటటువంటి గ్రంథం ఒకటి ఉంది అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే అది ఇప్పుడు లభ్యం కావటం లేదు అని కూడా మనం అనుకుంటున్నాము. ఆ గ్రంథం ఏది, దాని పేరేది ఎవరికైనా గుర్తుంటే టైప్ చేసి పెట్టండి, లేకపోతే నేను చివరిలో మీకు తెలియచేస్తాను. మనం ఇప్పుడు అంతా అయిన తర్వాత సిద్ధపడి స్నానం చేసి పుండ్రాన్ని దిద్దుకొని మంత్రాన్ని అనుసంధానం చేసి ఆ నారాయణ అష్టాక్షరిని 108 పర్యాయాలు అనుసంధానం చేసిన తర్వాత పవిత్రులం అవుతాం. అలా మనకి ఆరాధనా విధిని చెప్పిన వారిలో భగవద్ రామానుజులు విస్తృతంగా చెప్తే మనవాళ్ళ మామూలు కొంచెం సంగ్రహంగా మనకి తెలియజేశారు. ఒకటి ఆలయాలలో చేసేటటువంటి ఆరాధన, ఒకటి గృహాలలో చేసేటటువంటి ఆరాధనని విసదం చేస్తుంది అని పెద్దలు దానికి సమన్వయం చేస్తారు. అప్పుడే మనకి సమయం అయిపోయింది కాబట్టి కొంచెం సంగ్రహంగా అవసరమైన చోటికి వస్తాం. మనం అంతా ఆరాధన అయిన తర్వాత ఆరాధనని మనం ఎలా ప్రారంభం చేస్తాము ఒక్కసారి శ్రీపతి స్తుతిమాలలో రోజు మనం అనుసంధానం చేస్తూ ఉంటాం సరే. స్వశేషభూతేనమయ స్వీయైః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతమాత్మానం దేవః ప్రక్రమతే స్వయం అంటూ మనం ఒక శ్లోకాన్ని అనుసంధానం చేస్తాం. భట్టరు వారి కారికలలో ఈ యొక్క కారిక అని ఇది చెప్తారు. క్రియాదీపంలో ఈ కారికని చేర్చారు, అది మనకి ఇప్పుడు లభ్యమవుతోంది అని చెప్తున్నారు. నేను ఆయనకి శేషభూతుడిని, ఆయనే తన ఆరాధన తాను చేసుకుంటున్నాడు, నా చేత ఆయన చేయించుకుంటున్నాడు కాదు. నిత్య విధిని చెప్పినటువంటి గ్రంథం పేరు ఇవేవి కాదు. తర్వాత మనం తెలుసుకుందాంలేండి. ముందుగా స్వశేషభూతేనమయ అనే శ్లోకం అనుసంధానం చేసిన తర్వాత మనం ఇంకొక శ్లోకాన్ని కూడా అనుసంధానం చేస్తాం. భగవన్ పుండరీకాక్ష హృద్యాగంతు మయా కృతం ఆత్మసాత్కురు దేవేశ బాహ్యైత్వాం సంయగర్చయే. మీకందరికీ ఈ 2 శ్లోకాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం 2వ శ్లోకం దగ్గరికి వచ్చాం. భగవన్ పుండరీకాక్ష అని మనం స్వామిని సంబోధన చేస్తున్నాం. ఇంకా మనం ఏమీ చెయ్యలేదు, వెళ్ళి నిలబడ్డాం, దాసోహ సమర్పణం చేస్తున్నాం. లోపల ఉన్నాడు పరమాత్మ. ఆ పరమాత్మని ఉంచినటువంటి పేటిక ఒకటి ఉంది, దాన్నే కోయిలాళ్వార్ అని మనం అంటూ ఉంటాం. ఆ కోయిలాళ్వార్లని మనం ముందు తెరవాలి. కౌసల్య సుప్రజారామ ఇవన్నీ అయిన తర్వాత మనం వెంటనే టకటకటక పెరుమాళ్ళని తీసేసి తిరుమంజనాలు అవన్నీ పెట్టకూడదు. అప్పుడే మనం స్వీయైః సర్వపరిచ్ఛదైః అంటూ నమస్కారం చేస్తాం. ఆ తర్వాత కూర్మాదీన్ దివ్యలోకాన్ అవన్నీ ఉంటాయి చూసారా, దాన్ని తలపింపచేసేటటువంటి సన్నివేశం ఇవాల్టి సన్నివేశం అన్నమాట. ఇక్కడ మనం హృద్యాగం అనే పదాన్ని ఇవాళ తెలుసుకుందాం. హృద్యాగం అంటే ఏమిటో తెలుసా? బాహ్యయాగం అని హృద్యాగం అని ప్రక్రియ 2 రకాలుగా ఉంటుంది. ఇందాక అంబరాదేవి గారు మనఃపూర్వక అన్న మాట అనేసరికి అబ్బా భలే ఉంది, ఇవాల్టి విషయానికి అది సరిపోతోంది అని నేను అనుకున్నాను. మనం ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదట హృదయంతో మనస్సుతో అన్ని రకాలైనటువంటి ఆరాధనలని చెయ్యాలన్నమాట. స్వామివారు నివేదన చేసేటప్పుడు చెప్తూ ఉంటారు చూసారా, ఇప్పుడు ఏం పెడదాం, ఈసారి ఏం పెడదాం, గులాబ్ జామున్ల, రసగుల్లాల, జిలేబీల, ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి గీతా పారాయణం చేసినప్పుడు, విష్ణు సహస్రనామ పారాయణం చేసేటప్పుడు మొన్న కూడా వారు ఈసారి ఇది పెడదాం తిరుప్పావైలోను అలా చెప్తూనే ఉన్నారు కదా. మనస్సుకి ఏమిటండి లోటు, మనస్సుతో అన్ని పదార్థాలు పెట్టేయండి అని అంటూ ఉంటారా? అలాగే ఆరాధన చేసేటప్పుడు మనకు ఒక రోజు పువ్వులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక రోజు పళ్ళు అరటిపళ్ళు ఉండొచ్చు, రోజు పెట్టే పళ్ళు లేకపోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయిపోయి ఉండొచ్చు, మనం చూసుకోకపోయి ఉండొచ్చు, సరి అయినటువంటి పరికరాలను మనం సమకూర్చుకోలేకపోయి ఉండవచ్చు.
కానీ అర్చకుడు, దేవాలయంలో అర్చకులైన, ఆరాధనలో మనం చేసేటటువంటి ఆ యజమానులమైన ముందు భగవంతుడి దగ్గర హృదయాగం చెయ్యాలి. మనస్సు ద్వారా పరమాత్మకి ఆరాధన పరిపూర్ణంగా సమర్పించాలి అన్నమాట. లేపడం దగ్గర నుంచి నివేదన చేసి మంగళాశాసనం చెయ్యడం వరకు హృదయాగం అంటారు. అంటే అక్కడే సంభారాలు ఉండవు, అక్కడేం వస్తుజాతం ఉండదు. మనస్సులో వాటినన్నింటినీ మనం భావిస్తాం. అక్కడి నుంచి దీపం వెలిగించడం దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి ఉపచారాలు చేస్తూ వెళతాం అన్నమాట. అలా ముందు మనస్సుతో చేసేటటువంటి యాగాన్ని హృదయాగం అని అంటారు. తర్వాత అందరికీ కనపడేటట్లుగా, అందరూ చూసేటట్లుగా అన్ని రకాలైనటువంటి ద్రవ్యాలతోటి బాహ్యంగా చేసేటటువంటి యాగాన్ని బాహ్య యాగం అంటారు. యాగం అంటే ఇక్కడ భగవద్ ఆరాధనం అని అర్థం అనమాట. అది మనం హృదయాగం అని చేస్తాము, బాహ్య యాగం అని చేస్తాను. హృదయాగంతుమయా కృతం. ఎందుకంటే ఈ శ్లోకం మనం ఎప్పుడు అనుసంధానం చేస్తాం అంటే తిరువారాధన అయిపోయిన తర్వాత కాదు, తిరువారాధనకి ముందు మనసా భగవంతుడికి ఆరాధన సమర్పించి తర్వాత బాహ్యమైనటువంటి ఆరాధన ద్రవ్యాలతో సమకూర్చుకొని మనం యథాశక్తి చేసేటటువంటి సన్నివేశం ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు రంగ విమానాన్ని భట్టరు వారు ఎలా చూస్తున్నారో తలుచుకుందాం. తర్వాత మళ్ళీ హృదయాగాన్ని మనం దానికి కనెక్ట్ చేసుకుందాం అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు రంగ విమాన దర్శనం ముందు మనస్సులో చేస్తున్నారు. భగవంతుడికి ఏవైనా ఉత్సవాలు జరిగితే ఇప్పుడు మనకందరికీ తెలుస్తోంది కోయిలాళ్వార్ తిరుమంజనం అని చేస్తున్నారు. తిరుమలలో అక్కడ మనం సేవిస్తూ ఉంటాం చూసారా. కోయిలాళ్వార్ అని దేన్ని అంటున్నారు వాళ్ళు అంటే భగవంతుడు ఉండేటటువంటి ఆలయాన్ని తిరుమంజనం చేస్తున్నారు వాళ్ళు. అదే గర్భగుడిని ఆ తిరుమంజనం చేస్తున్నారు కదా. దాన్ని పీఠశుద్ధి అని అంటారు అన్నమాట. భగవంతునికి ఆరాధన చేసేటప్పుడు పీఠశుద్ధిని చేసుకోవాలి. ఇప్పుడు మన హృదయాలలో ఉండేటటువంటి పరమాత్మ ధ్యానం మనం ఎలా చేసుకోవాలి అన్నది ఈ శ్లోకం ద్వారా మనకి మనస్సులో మనం ధ్యానం చేయవలసినటువంటి, నిలుపుకోవలసినటువంటి సన్నివేశాన్ని ఇందులో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది సాక్షాత్తుగా వైకుంఠమే, వైకుంఠ నగరంలో వేంచేసి ఉండేటువంటి భగవంతుడే ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటున్నాం కాబట్టి ఎలా ఉన్నాడు ఆయన అన్నదాన్ని చెప్తున్నారు. అన్నిటికీ ఆధారం భగవంతుడు మొట్టమొదట కదా. ఇప్పుడు మనం ఉన్న శరీరం ఉంది, శరీరం లోపల ఆత్మ ఉంది, ఆత్మ లోపల పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేకపోతే ఇవి నిలిచి ఉండేవి కాదు ఏదైనా సరే. అంటే అన్నిటికీ ఆధారంగా ఉండేటటువంటి శక్తి ఏది అంటే అది భగవంతుడు అని చెప్పబడతాడు. భగవంతుడు మూలం అన్నమాట. అంటే ఈ మూల ప్రకృతి కంటే కూడా ఆధారమైనటువంటి, మూల ప్రకృతికి కూడా ఆధారమైనటువంటి వాడు భగవంతుడు. ఆధార శక్తి అంటే భగవత్ శక్తి. భగవంతుడే కదా మొత్తం జగత్తుని సృష్టించి ధరిస్తున్నాడు అని చెప్తున్నారు. అంచేత మొట్టమొదటిది ఏది, దేని మీద ఇది నిలబడి ఉంది. ఒక పెద్ద భవనం కనిపిస్తోంది, కానీ దాని కింద నుండేటటువంటి పునాదులని మనకి చూపిస్తున్నారనమాట. దేని కింద కిందకి వెళదామా పైకి వెళదామా అంటే కిందకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కటి దాని మీద పేరుస్తూ వస్తున్నారనమాట. మనం రంగ విమానాన్ని ఇలా చూడొద్దు. రంగ విమానం కనిపిస్తోంది, కానీ దాని కిందన ఉన్నవేవో వాటిని చూపిస్తున్నారు మనకి భట్టరు వారు. మొట్టమొదట మూలం ఏముంది అంటే ఆధార శక్తి. చూడండి శ్లోకం, ఆధార శక్తి అంటే భగవత్ శక్తి, భగవంతుని యొక్క ధృతి అన్నమాట. ఆధార శక్తి అంటే భగవంతుడే మూలం కనుక అన్నిటికీ, దేనికైనా మూల ఆధారం ఎవరు అని అంటే విశ్వం విష్ణు అని ఎందుకంటున్నాము అంటే అన్నింటిలోనూ పరమాత్మ ఉంటాడు కాబట్టి మొట్టమొదట ఆధార శక్తి ఉంది అంటే భగవత్ శక్తి. ఉపరి ప్రకృతి, ఆ ఆధార శక్తి మీద మూల ప్రకృతి. మూల ప్రకృతిలోంచే కదా మొత్తం అన్ని కూడా ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తారు. మొట్టమొదట భగవత్ శక్తి, ఉపరి దానిపైన భగవత్ శక్తి పైన ప్రకృతి. ప్రకృతి అంటే మూల ప్రకృతి అని అర్థం అన్నమాట.
అలాంటి మూల ప్రకృతి ఉంది. చూడండి, మేడ కట్టండి, పునాదులు వేస్తున్నారు, ఒక్కొక్క అంశ పైకి వస్తుంది. కిందని భగవత్ శక్తి, దానిపైన మూల ప్రకృతి. పరేణతాం, ఆ మూల ప్రకృతి పైన, అంటే ఆ మూల ప్రకృతి ఆధారంగా చేసుకుని, కిందని మూల ప్రకృతి, దాని కిందని ఆధార శక్తి అయినటువంటి భగవత్ శక్తి, ఆ మూల ప్రకృతి పైన ఏముందిట అంటే కూర్మం. మనం కూర్మాదీన్ దివ్యలోకాన్ అని అనుసంధానం చేస్తారు కదా. ఎక్కడైనా మనకి కూర్చునేటప్పుడు, ఆసనంగా వేసేటప్పుడు మిగిలిన జంతువులన్నీ ఉంటాయి, కానీ కూర్మాసనం అని వేస్తారు. అలాగే రాజులు వాళ్ళు కూర్చోవడం కోసం సింహాసనం అని అంటారు. అక్కడ అది సింహాసనం అవుతుంది, ఇది కూర్మాసనం అవుతుంది. ధ్యానం చేసుకోవటానికి, ఆరాధన చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి మనం ఏ ఆసనం మీద కూర్చుంటామో అంటే కూర్మాసనం అని అంటారు. కూర్మం మీద ఈ జగత్తు ఉంది అని ఇలాంటివన్నీ మనకు విడివిడిగా వస్తున్నాయి చూసారా, కానీ అన్నిటినీ కలిపి చెప్తున్నారు ఇందులో. మొట్టమొదట భగవత్ శక్తి, దానిని ఆధారంగా చేసుకుని దానిపైన మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి మీద కూర్మం ఉంది, మహాకూర్మం అన్నమాట. అత్ర, ఆ కూర్మం మీద ఫణినో, శేషుడు, అనంతుడు, అనంతుని యొక్క ఫణాఫలకాల మీదే మొత్తం ఈ భూమండలం అంతా ఉంది అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు చూసారా. ఇప్పుడు కూర్మం మీద ఫణి అంటే అనంతుడు ఉన్నాడు. అత్ర ఫణినో, ఇప్పుడు అనంతుడు ఉన్నాడు, అనంతునికి 1000 పడగలు ఉన్నాయి. ఫణాసు, ఆ పడగల మీద పృథివీ, భూమండలం ఉంది. గుర్తొస్తుందా? భగవత్ శక్తి, దాని మీద మూల ప్రకృతి, దాని మీద కూర్మము, దాని మీద అనంతుడు, అనంతుని యొక్క పడగల మీద ఎవరున్నారు అంటే పృథివీ, భూమి ఉంది. ఇప్పుడు పృథ్వ్యా, ఆ భూమి మీద పయోధిం, పయోధి అంటే సముద్రం, ఆ భూమి మీదతే కదా సముద్రం, కనుక ఆ భూమి మీద పయోధిం, సముద్రం ఉంది. సముద్రం మీద అధితత్, ఆ సముద్రం మీద అంటే ఆ సముద్రాన్ని అధివాసంగా చేసుకుని నళినో, అష్టదళ కమలం ఉంది. విధాయ, అలాంటి అష్టదళ పద్మం మీద శ్రీరంగధామా, రంగనాథుడు ఉండేటటువంటి ఆ పీఠం ఉంది అని చెప్తున్నారనమాట. మనం ఇది వైకుంఠ నగరంలో ఇట్లా చూస్తాం, మనకి సాకేతంలో కూడా పైన ఉండే చోట చామరగ్రాహణంలో అష్టదళ ధర్మపీఠం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి మొత్తం లోపల ఉండే పెరుమాళ్ళు అది కనిపిస్తున్నది. ఎవరు కనిపిస్తున్నారు? శ్రీరంగనాథుని గర్భాలయం కనిపిస్తుంది, గర్భగోపురం మొత్తం అంతా మనం సేవిస్తున్నాం. ఇది దేని మీద ఉంది అనంటే పద్మం మీద ఉంది. పద్మం దేని కింద ఉంది, పద్మం దేని మీద ఉంది అనంటే సముద్రంలో ఉంది. సముద్రం దేని మీద ఉంది? భూమి మీద ఉంది. భూమి దేని మీద ఉంది? పడగల మీద ఉంది, అనంతుని పడగల మీద. అనంతుడు ఎవరి మీద ఉన్నాడు? కూర్మం మీద ఉన్నాడు. ఆ కూర్మం ఎక్కడ ఉంది? మూల ప్రకృతిలో ఉంది. ఆ మూల ప్రకృతికి కింద ఎవరు ఆధారంగా ఉన్నారు అనంటే అప్పుడు భగవత్ శక్తి. చూసారా ఎంత బాగుందో? అంటే ఈ బిల్డింగ్ ఎలా కట్టాలి, ఈ సన్నివేశాన్ని ఎలా దర్శించాలి, ఏదైనా ఆధారంగా మూలన ఉన్నది భగవంతుడే. కానీ ఆ అక్రమాన్ని ఎంత అందంగా చేసినో ఇది సాక్షాత్తుగా శ్రీవైకుంఠ దివ్య విమానమే. అది ఇక్కడ ప్రకృతి మండలంలో మనకి దృగ్గోచరంగా అవుతుంది. అలాంటి శ్రీరంగధామ సునివిష్టం, ఎంత అద్భుతంగా, ఎంత పొందికగా, ఎంత అందంగా అది సుప్రతిష్ఠితంగా ఉందో అలాంటి శ్రీరంగ విమానాన్ని అభిష్టవాని స్తుతి చేస్తున్నాను అంటున్నారు ఇందులో. ఇలా ఎందుకండి చెప్పడం? ఎదురుగా కనిపిస్తుంది, ప్రత్యక్షంగా చూస్తున్నాను, ఓంకార రూపమైనటువంటి విమానము అని అనొచ్చు కదా. ఇంకా 4 శ్లోకాలలో అంటారు, కానీ ఈ క్రమాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే ఎప్పుడైనా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటాం. ఎందుకు కళ్ళు మూసుకోవడం అండి? ఎదురుగా కనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకుంటారేంటి అని అందరూ నవ్వుతూ ఉంటారు. కానీ ఏది చూసినా మొట్టమొదట మనసా ధ్యానం చేసి
తర్వాత బాహ్యంగా దాన్ని దర్శించగలిగేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ముందు ఏదైనా సరే హృదయాగం అని అంటారు కనుక భగవద్ ఆరాధనలో, అలాంటప్పుడు ఆ భగవంతుణ్ణి ఎలా ప్రతిష్ఠ చేసుకోవాలి మనస్సులో, ఆ పీఠ ప్రతిష్ఠ, పీఠ శుద్ధి ఇవన్నీ ఎలా జరగాలి అని అంటే దాని క్రమాన్ని మనకి ఇందులో నిత్య గ్రంథంలో భగవద్ రామానుజుల వారు చెప్పినటువంటి రీతిలో చాలా అందంగా వివరణ చేస్తున్నారు. భగవద్ రామానుజుల వారు కూడా ఈ క్రమాన్ని ఎక్కడ చెప్తారు నిత్య గ్రంథంలో అని అంటే, అష్టాక్షరిని 108 పర్యాయాలు మనం జపం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం భగవంతుడిని మనం ధ్యానం చేసుకోవాలి. ఎక్కడి నుంచి అనంటే ఓం ఆధారశక్త్యై నమః, ఓం ప్రకృత్యై నమః అనంటూ ఇదే క్రమంలో నిత్య గ్రంథంలో భగవద్ రామానుజులు మనకి తెలియచేసి ఉన్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి క్రమాన్ని భక్తులు శ్రీరంగ విమానాన్ని తమ హృదయంలో ఎలా ధ్యానం చెయ్యాలి అనే దాన్ని ఈ పద్ధతిలో మనకి భట్టరు వారు ఈ శ్లోకంలో అనుసంధానం చేసి వినిపిస్తున్నారు. భగవద్ రామానుజులు వివరంగా చెప్పారు, కానీ మనవాళ్ళ మామూలు మనకు అప్పుడే టైం అయిపోయింది చూసారా, ఇవాళ ఇంకా ఏ వివరాలు చెప్పుకోలేదు, అప్పుడే 3 దాటిపోయింది. వీళ్ళకి టైం ఉండదు, ఇంత విస్తారంగా చెప్తే తెలియదు, అందుకని దీన్ని కొంచెం చక్కగా సులభంగా చేసేద్దాము అని అనుకుని కొన్ని శ్లోకాలని ఆరాధనా పద్ధతిలో చేర్చారు. ఇప్పుడు ఆధారశక్త్యై నమః, ప్రకృత్యై నమః అనంటూ అన్నింటికీ నమః 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 అంటూ చేయడం కష్టం కాబట్టి కూర్మాదీన్ దివ్యలోకాన్ అనేటటువంటి ఒక శ్లోకాన్ని మనవాళ మామూలులో తిరువారాధన క్రమంలో చేర్చారనమాట. ఇది మనఃఫలకం మీద ఆ భగవద్ విమానాన్ని మనం ఎలా ధ్యానం చెయ్యాలో ఆ క్రమాన్ని తెలియచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి అని అంటారు. క్రమం మాత్రం ఇవాళ మనం గుర్తుపెట్టుకుందాం. సంహితలలోనూ దీని ప్రస్తావన ఉంది, నిత్య గ్రంథంలోనూ దీని ప్రస్తావన ఉంది. రేపు దాన్ని మనం వివరంగా చేసుకుందాం. అంటే అసలైన చోటికి మనం వెళ్ళిన తర్వాత 4 శ్లోకాలలో తర్వాత 2 శ్లోకాలలోనూ ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఈ కంటితో చూస్తారు. ఇప్పుడు మనోనేత్రంతో చూస్తున్నారు. మనోనేత్రంతో చూసి స్తుతి చేస్తారు, బాహ్య నేత్రంతో చూసి దాని వైభవాన్ని మనకి భట్టరు వారు అందిస్తారు. అందుకే మొట్టమొదట భగవత్ శక్తి, దానిపైన మూల ప్రకృతి, దానిపైన కూర్మము, దానిపైన అనంతుడు, ఆయన ఫణములపైన పృథివీ, పృథివీ పైన సముద్రము, సముద్రము పైన కమలము, ఆ కమలము పైన సునివిష్టమై ఉన్నటువంటి రంగ విమానము. అలాంటి శ్రీరంగ విమానాన్ని అభిష్టవాణి అంటున్నారు, స్తుతిస్తాను అంటున్నారు. ముందు నిలుపుకో మనస్సులో, తర్వాత దాన్ని స్తుతి చెయ్యాలి అనే ఒక అద్భుతమైన క్రమాన్ని ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనని రంగ విమానాన్ని దగ్గరికి తీసుకొని వెళుతున్నారు. రంగ విమాన దర్శనం చేసేటప్పుడు ప్రణవాకార విమానం అన్నప్పుడైనా ప్రణవాన్ని మనం ఎలాగా లోపల కదా ధ్యానం చేస్తాం, ప్రణవ ఉపాసన అని అంటారు చూసారా, ఆ ఉపాసన క్రమాన్ని కూడా మనకి ఈ రకమైనటువంటి వర్ణన ద్వారా తెలియచేస్తున్నారు అని అనుకుంటూ మనం ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాము, చివరిలో చేసుకుందాం. అంతేకాకుండా ఇవాళ మనం గోపాలాచార్య స్వామి వారి శనినక్షత్రం అని అనుకున్నాం కూడా, ఆచార్య స్మరణ కూడా చేసుకుని చెప్పుకోవలసినటువంటి శ్లోకాలన్నింటినీ చివరిలో చెప్పుకుందాం. ఇవాళ నుంచి రంగ విమానాన్ని గురించి 4 రోజులు చెప్పుకుంటాం కాబట్టి రోజు చేసేటటువంటి సప్తప్రాకార మధ్యే అనేటటువంటి శ్లోకం కాకుండా విమానం గురించి ప్రస్తావన ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని కూడా నేను చెప్తాను. ఇవాళ నుంచి 4 రోజులు ఆ శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ఇక మన అదృష్టవశం చేత మనం గోపాలాచార్య స్వామి వారి స్మరణని చేసుకోగలుగుతున్నాం. మీకు గుర్తుందో లేదో, కూరత్తాళ్వాన్ని భగవద్ రామానుజులని మనం కంటితో సేవించలేదు, అంటే ఈ చర్మచక్షువులతో సేవించలేదు. పెద్దలు చెప్పగా వారి దర్శనాన్ని మనం చేస్తూ ఉన్నాం. కానీ మనకి కూరత్తాళ్వాన్ని అలాగే రామానుజుల వారిని భావించాలి అంటే
అంత 1000 ఏళ్ళు వెనక్కి మీరు వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు. కొంచెం ముందుకు వెళితే చాలు. కూరత్తాళ్వాన్ ఎవరు, భగవద్ రామానుజులు ఎవరు అనంటే పెద్దజీయర్ స్వామి వారు, గోపాలాచార్య స్వామి వారు అని మనం ఒకసారి సాత్తుమరకి వెళ్ళినప్పుడు మన అతిమానుషస్తవం శ్రీస్తవం పూర్తి చేసుకుని అతిమానుషస్తవం స్వామివారి దగ్గర ప్రారంభం చేసుకున్నాం. మొట్టమొదటిగా స్వామివారి సన్నిధిని చేసుకున్న కార్యక్రమం అదే మనది. అప్పుడు స్వామివారు మనకి చెప్పారు, గోపాలాచార్య స్వామివారిని పెద్దజీయ స్వామివారిని సేవిస్తే మాకు అలాగే అనిపిస్తుంది, కూరత్తాళ్వాన్ లాగా పెద్ద రామానుజులలాగా అనిపిస్తుంది అని వారు అన్న మాటని మనం గుర్తుపెట్టుకుందాం. మొన్న కూరత్తాళ్వాన్ తిరునక్షత్రాన్ని మనం నిర్వహించుకున్నాము. ఇవాళ ఇంకా అపర కూరత్తాళ్వాన్ లాంటి గోపాలాచార్య స్వామి వారి యొక్క తిరునక్షత్ర వైభవాన్ని స్మరణ చేసుకోబోతున్నాం మనం. చాలా కిందటిసారి కూడా మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, కోనప్పాచార్య స్వామి వారు చమత్కారంగా గోపాలాచార్య స్వామి వారి గురించి చెప్పినటువంటి ఒక పద్యం కూడా మనం వివరణ చేసుకుని గోపాలాచార్య స్వామి వారికి దాసోహ సమర్పణం మనం చేసుకున్నాం. స్వామివారు ఇప్పటికీ కూడా గోపాలాచార్య స్వామి వారి జ్ఞాపికగా గోపాలోపాయనం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాయనాన్ని పెద్దలకి అందిస్తూ ఉంటారు. ఇవాళ అది జరగవలసినదే, కానీ ఈసారి కొంచెం దాన్ని వెనక్కి పెట్టినట్టున్నారు. అది బహుశా కుంభమేళ సబతా కుంభ జరిగినప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని నాకు తెలిసినటువంటి విషయం. అది తేదీ 10వ తేదీ ఏదో అని అన్నారు. అప్పుడు వారికి ఈ దీన్ని గోపాలోపాయనాన్ని అందిస్తారు. గురువు పట్ల ఉండవలసినటువంటి ప్రేమ అంటే అలాంటిది. ఇక గోపాలాచార్య స్వామి వారిని గురించి చెప్పుకునేటప్పుడు ఇవాళ మనం ప్రధానంగా చెప్పుకునేది, మనకి రామానుజుల వారు లేరు, ఎలా ఉంటారో కూడా తెలియదు, ఎవరో కూడా తెలియదు, ఎప్పుడు అవతరిస్తారో కూడా తెలియదు. కానీ ఇలా ఉంటారు, ఇలా వారిని మీరు అందుకోవాలి, ఇలాంటి వైభవం వారిది అని నమ్మాళ్వార్లే తెలియచేశారు అని భవిష్యదాచార్య విగ్రహాన్ని ఇచ్చారు అని ఒక సన్నివేశాన్ని మనం పెద్దల ద్వారా వింటూ ఉంటున్నాం. అంటే రామానుజుల వారు అవతరించక ముందే రామానుజుల వారి యొక్క వైభవాన్ని గుర్తించి వారి విగ్రహాన్ని నమ్మాళ్వార్లు నాథమునులకి అందించారు అనే ఐతిహ్యాన్ని మనం వింటూ ఉంటాం. చూసారా, అవేమీ ఆశ్చర్యంగా మనం అనుకోక్కర్లేదు. అలాంటి కోవలోకే చేరతారు మన గోపాలాచార్య స్వామి వారు. మనకి కూడా భవిష్యత్ ఆచార్యులు ఎవరో తెలియదు. పెదజీయర్ స్వామి వారు ఏం చేసి ఉన్నారు అప్పటికి, కానీ తదుపరి ఎలా ఈ సంప్రదాయ ప్రసక్తి ఎలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని నిర్ణయం చేసి ఆ పెదజీయర్ స్వామి వారు పరమపదించిన తర్వాత ఎవరున్నారు అని అనుకోక్కర్లేకుండా ఆ భవిష్యత్ ఆచార్యులని మనకి అందించినటువంటి మహనీయులు గోపాలాచార్య స్వామి వారు. అవునా కదా? అంటే ఆనాడు నాథమునులకి ఎలాగైతే భవిష్యత్ రూపం తెలిసిందో అలాగే మన స్వామి వారిని గుర్తించి వారికి విద్యని అందించి వారిని చక్కగా ఈ సంప్రదాయాన్ని నిలబెట్టడానికి తగినట్లుగా చేసి వారిని మనకి అందించినటువంటి భవిష్యత్ ఆచార్యులుగా మనకి అందించినటువంటి వైభవం కలిగినటువంటి వారు గోపాలాచార్య స్వామి వారు అని మనం తప్పకుండా భావన చేసుకోవాలి. వారు చేసినటువంటి ఉపకారాలు అన్నీ ఇన్ని కావు. ఇవాళ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏది అంటే, ఇప్పుడు నాథమునుల గురించి ప్రస్తావన వచ్చింది, ఇప్పుడు ఆచార్య వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆచార్య వైభవాన్ని మనకి చెప్పుకోవాలి అంటే ఎవరి గురించి తలుచుకుంటే సరిపోతుంది అంటే మధుర కవులు. వారు తప్ప ఆచార్య వైభవాన్ని అంతగా అనుభవించిన వారు మరొకరు లేరు అని చెప్తుంది. ఇవాళ మనం మధుర కవుల గురించి తెలుసుకుందాం. మధుర కవులుగా గోపాలాచార్య స్వామి వారిని తెలుసుకుందాం. నాథమునులుగా ఇప్పుడు గోపాలాచార్య స్వామి వారిని మనం భావన చేసుకున్నాము. అంతేకాదు భవిష్యదాచార్య విగ్రహాన్ని అందించటం మాత్రమే కాదు, శఠగోపులుగా కూడా మనం గోపాలాచార్య స్వామి వారిని భావన చేసుకోవచ్చు. రెండు సన్నివేశాలని మనం ఇవాళ జ్ఞాపకం చేసుకుందాం. ఒకటేమిటి అంటే, ఇప్పుడు కండిన సరుత్తాంబు ఎందుకు వచ్చింది,
ఎలా వచ్చింది, వేరే మనం చెప్పుకోక్కర్లేదు, ఆ ప్రబంధాన్ని మనం అర్థంతో అనుసంధానం చేసేసుకున్నాం కనుక. అసలు శఠగోపులు అనేటటువంటి వారు ఉన్నారు అనే విషయం మనకు ఎలా తెలిసింది అంటే, దాన్ని తెలుసుకొని ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వెలుగుని చూసి అక్కడికి వెళ్ళి వారిని కదల్చి వారి కటాక్షాన్ని పొంది వారి ద్వారా ప్రబంధాన్ని అందుకుని ప్రచారం చేసినటువంటి మహనీయులు మనకి మధుర కవులు అని మనం వింటూ ఉంటాం. అసలు ఆళ్వార్లకి మధుర కవులు అంటే ఎందుకంత ఇష్టమైంది అంటే, మధురంగా పాడారు కాబట్టి మధుర కవులు. తర్వాత ఏమైంది, వారంత ప్రచారం చేసిన తర్వాతి కాలంలో ప్రబంధం లేకుండా అయిపోయింది కదా. మళ్ళీ దాన్ని పునరుద్ధరించినటువంటి వారు ఎవరు అంటే నాథమునులు. ఎవరో పాడుతూ విన్నారు, ఎలా అని అడిగారు, దానికోసం మళ్ళీ ప్రయత్నం చేశారు, దాన్ని మళ్ళీ లోకానికి అందించారు. ఇలాంటి వాళ్ళ మాటలు వింటాను చూసారా. అలాగే ప్రబంధాలు అదృశ్యమైపోయినటువంటి కాలం ఒక కాలం ఉండేది గోపాలాచార్య స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి కాలంలో అన్నమాట. మధుర కవులకైనా నాథమునులకైనా అయ్యో ఇంత మంచిది ఇలాగా అందకుండా పోతోంది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎలా దొరుకుతుంది, ఎలా అందించాలి అనేటటువంటి ఆరాటం ఎలాగైతే కలిగిందో, ఒకప్పుడు మన సొత్తు మన సొమ్ము మనందరం అందుకోగలిగినటువంటి ఈ భగవద్ విషయం, ఈ శఠగోప వాంగ్మయం, ఆళ్వార్ల అరుళిచేలు కనపడకుండా పోతోంది. అంటే ఎవరూ చదువుకోవడం లేదు, ఎవరూ పొందడం లేదు, అందరూ లౌకికమైనటువంటి వాటిలోనే ఉన్నారు. అందించే వాళ్ళు లేరు, అందుకునేటటువంటి వాళ్ళు లేరు. ఎలా మళ్ళీ ప్రచారంలోకి తీసుకురావటం ఎలాగా అని గోపాలాచార్య స్వామి వారు అలాగే పెదజీయర్ స్వామి వారు వీరు ఆలోచన చేశారట. అలా ఆలోచన చేసినప్పటికీ ఏం చేస్తే వస్తుంది అంటే, ఇలాంటి సంప్రదాయం వారికి తెలిసిన వారు కదండి. ఆనాడు కండిన సిరుత్తాంబుని 12,000 పర్యాయాలు నాథమునులు అనుసంధానం చేస్తే కదా నమ్మాళ్ళవార్లు అనుగ్రహించారు అని మనం వింటాం. అందుకని పెదజీయర్ స్వామి వారికి గోపాలాచార్య స్వామి వారికి ఒక ఆలోచన వచ్చిందిట. ఏమిటి అంటే 12,000 పర్యాయాలు కండిన సిరుత్తాంబు పారాయణ జపం మొదలైనటువంటి కార్యక్రమాన్ని చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటున్నారట. అనుకున్నప్పుడు ఎక్కడ చెయ్యాలి అనంటే, అక్కడికి దగ్గరలో ఉప్మాక అని ఒక ప్రదేశం ఉంది. ఆ ఉప్మాక అనేటటువంటి క్షేత్రంలో దీన్ని చేద్దాము అని వాళ్ళు అనుకుంటున్నారు. మామూలుగా అప్పటికి ఇంకా ఇంత ప్రచారం ఇంత ఇది చేసేది కాదనమాట. అప్పుడు వారు అలా అనుకునేసరికల్లా గోపాలాచార్య స్వామి వారు ఆ సందర్భంలో తమకు కలిగినటువంటి కొన్ని అనుభూతులని గురించి చెప్పారు. ఆ వారి గురించి వ్యాసంలో అది ఉందన్నమాట. అలా వారు అనుకుని అలాగే అని అనుకున్న తర్వాత ఆ రాత్రి వారికి ఒక కల వచ్చిందిట గోపాలాచార్య స్వామి వారికి. ఉన్నది ఆర్తమూరు తెలుసు కదా, వేరే దాని గురించి మీకు చెప్పక్కర్లేదు. తెలియదు అంటే సిగ్గు కూడా మనకి, మన ఆచార్యుల యొక్క అవతార స్థలం కాబట్టి, పెదజీయర్ స్వామి వారి యొక్క ఆవాస స్థలం కాబట్టి. అప్పుడు ఆర్తమూరులో వేణుగోపాల స్వామి ఆలయం. వేణుగోపాల స్వామి అక్కడ అద్భుతమైనటువంటి ఆరాధనలని అందుకుంటూ ఉంటాడు. రాత్రి కల వచ్చిందిట. ఆ కలలో వేణుగోపాల స్వామి అడుగుతున్నాడట ఎవరిని, గోపాలాచార్య స్వామి వారిని. ఏమని అంటే, వీళ్ళిద్దరిని అడుగుతున్నట్లుగా భావించారు. మీరు ఎందుకోసం వెళదాం అనుకుంటున్నారు ఉప్మాక అంటే, అయ్యో ఇలా కొండన సిరుత్తాంబు చేయాలి. ఎందుకు చేయాలి అంటే, శఠగోపులని పొందాలి, శఠగోపుల యొక్క అనుగ్రహం కావాలి. మీకు శఠగోపులు కావాలా? ఎక్కడెందుకు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు, నా కాళ్ళ దగ్గరే ఉన్నారు, నా పాదాల దగ్గరే ఉన్నారు, నా దగ్గర ఉన్న శఠగోపులను నేను మీకు ఇస్తానరా, మీరెందుకు ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు అని వేణుగోపాలుడు తమకి కనపడి, ఎక్కడో లేరు శఠగోపులు, నా పాదాల దగ్గరే ఉన్నాడు, నేనే మీకు ఇస్తాను, దూరంగా వెళ్ళి కష్టపడకండి అని అన్నాడట. అలాంటి ఒక భావన, ఒక కళ వారికి వచ్చింది అని అంటారు. అత్రాస్తే శఠజిత్ మదీయ చరణ ప్రాంతే, నా పాదాల దగ్గరే ఉన్నాడు శఠజిత్. వసుదూరంకుత, ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు, దూరంగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి అంటే, ఉన్న స్థానాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళి ఏమీ చెయ్యక్కర్లేదు. త్యక్వా మామితయేవ గచ్చద యువా, ఏంటి నన్ను వదిలేసి మీ ఇద్దరు ఎక్కడికో వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేస్తారా? దాస్యామి తంవా ముదా, నేనే ఇస్తానర్రా, ఇక్కడే చెయ్యండి అన్నాడట ఆ వేణుగోపాల స్వామి. ఇత్యాహూయ
విధూయ విఘ్న నివహం యో పాలయన్నౌ జపమో. అప్పుడు ఆ స్వామి ఆయన మమ్మల్ని పిలిపించి ఇక్కడే వచ్చి ఏ విఘ్నాలు లేకుండా మేము కన్యనిసురుతాంబు 12,000 పర్యాయాలు చేసేటట్లుగా ఆదేశించాడు. తద్గోపాల శిఖామణి చరణయో ఆవాంతు దాసౌ సదా. గోపాలాచార్య స్వామి వారే గోపాలునికి మేము దాసులము అని చెప్పినటువంటి ఒక అందమైన మాట. ఇక్కడ గోపాల శిఖామణి అంటే వేణుగోపాలుడు అనమాట. అలా వారికి కల వస్తే అప్పుడు సరే అని ఉప్మాకలో కాకుండా ఆర్తమూరులోనే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారట. 12,000 పర్యాయాలు కన్యనిసురుతాంబు జపం చేసి భగవంతుని యొక్క శఠజిత్తు యొక్క అనుగ్రహాన్ని పొందేమో అని చెప్తారు వారు. అలా ఆ జపం ఫలించటానికి ఒక గుర్తు ఏది అనంటే అది జరిగిన తర్వాతే గోపాలాచార్య స్వామి వారు భగవద్విషయ ప్రచారాన్ని అద్భుతంగా చేశారు. ఉత్తర దేశంలో కానీ దక్షిణ దేశంలో కానీ మన ఆంధ్రదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ నేపాల్ లాంటి దేశాలలోనూ ప్రచారం చేశారు. ఉత్తరాదిన ప్రచారం చేశారు. మహామహా గురువులకి కూడా భగవద్విషయ గ్రంథిచ్చేత్త అని భగవద్విషయ కాలక్షేపం చెప్పాలి అంటే వీరే చెప్పాలి, సేవించాలి అంటే వీరి దగ్గరే సేవించాలి అనేటటువంటి ఒక గొప్పతనాన్ని పొందించుకున్నారు. అంటే అదే శఠగోపుల యొక్క అనుగ్రహం. ఆనాడు తిరువాయుముడిని అందించి నాలాయిరాన్ని అందించి భవిష్యదాచార్య విగ్రహాన్ని అందిస్తే అలాగే శఠగోపులు మళ్ళీ మన గోపాలాచార్య స్వామి వారిని పెదజీయర్ స్వామి వారిని అనుగ్రహించి వారు కూడా భగవద్విషయ వైభవాన్ని లోకానికి ప్రచారం చేసేటట్లుగాను అనుగ్రహించాడు. భవిష్యదాచార్యాన్ని లోకానికి అందించేటట్లుగాను అందించారు అని అంటారు. అంచేత ఎవరో కాదు శఠగోపుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులు గోపాలాచార్య స్వామి వారు అని మనం ఈ రకంగా చేసుకుందాం. ఎలా చేశారంటే ఇప్పట్లా కాదండి, 40 రోజులు చేశారట. ఆ 40 రోజులలో కూడా వండని ప్రసాదాన్ని తినడం అంటే అపక్వ ఆహారం అంటారు. వండకుండా ఉన్నవి అంటే పాలు పళ్ళు మొదలైనటువంటివి తీసుకుంటూ 40 రోజులు చేస్తే మండల దీక్షతో తర్వాత అద్భుతంగా శఠగోపుల యొక్క అనుగ్రహం కలిగింది అంటారు. వారు చేసిన భగవద్విషయ ప్రచార వైభవం గురించి వేరే మనకి చెప్పక్కర్లేదు. అందులో మా నాన్నగారు కూడా ఒక అంశ గోపాలాచార్యుల యొక్క అనుగ్రహానికి పాత్రలైన వారిలో మా నాన్నగారు కూడా ఒక అంశ. అయితే ఆయన మధుర కవులు అని అనుకున్నాను చూసారా. ఆ మధుర అంటే ఆనాడు శఠగోపులు ఈనాడు శఠగోపులు ఇలా భగవద్విషయం ప్రచారం చేసి మధుర కవులు అని అనడం కోసం అలా అక్కడ కన్యనిసురుతాంబు జపం జరుగుతున్న రోజులలో చక్కగా అక్కడంతా ఏర్పాట్లు చేస్తున్నారు కదా. అలా ఏర్పాట్లు చేసి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మంచి పెరుమాళ్ళు పందిల దాన్ని ఒక ఇది వేసి అక్కడ అన్ని ఏర్పాటు చేసి పెరుమాళ్ళను వేయించేపు చేసి జపహోమ తర్పణాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అక్కడ పెరుమాళ్ళని వేయించేపు చేశారు. ఆ పెరుమాళ్ళు ఎవరట అంటే నవనీత కണ്ണన్. మీకు అద్భుతమైన విగ్రహాలు ఉంటాయి సరే. పాకుతూ ఉండే కృష్ణుడు, చేతిలో వెన్న ముద్ద. ఒకటి నాట్యం ఆడుతూ ఉండేటటువంటి కృష్ణుడు, చేతిలో వెన్న ముద్ద. చేతిలో వెన్న ముద్ద పట్టుకొని ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో కూడి ఉన్నటువంటి పెరుమాళ్ళని వెనకరికి యాగశాలకి అటువైపు చక్కగా కృష్ణ విగ్రహాన్ని అటువైపు ఉంచారు. ఆ ముందర ఏదో హోమం ఇవి జరుగుతూ ఉంటుంది. ఇటువైపుకి ఇటు అటు ఏముంటారు ఆళ్వారం పెరుమానార్లను ఉంచుతారు కదా. శఠగోపులు రామానుజుల వారిని ఉంచారన్నమాట. గోపాలాచార్య స్వామి వారు దర్శనం కోసం వచ్చారు. పెరుమాళ్ళని సేవించారు. ఆ సన్నివేశాన్ని సేవించి వెంటనే వారికి తెలియకుండానే ఆసుగానే ఒక మంచి పద్యం వచ్చింది. ఆ అనుభూతులనన్నింటినీ వారు కలుపుకుంటూ రాసినటువంటి ఒక శ్లోకం అన్నమాట. ఆ సన్నివేశం ఎలా అనిపించింది అంటే చేతిలో వెన్నముద్ద, కృష్ణుడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ వెన్న దొంగ అన్నమాట. ఇప్పుడు ఈ వెన్న దొంగతనం తెలియకుండా ఆయన అక్కడి నుంచి పారిపోవాలి. ఇలాగే ఎవరికీ కనపడకుండా అందరిళ్లలోనూ వెన్నని దొంగిలించుకుని రావాలి. దానికోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అని అనిపించిందిట ఆ సన్నివేశం చూస్తే. ఇప్పుడు ఆయన వెళ్ళాలంటే ఎలాగా? ఎవరు చూడకపోతే తప్పించుకుని వెళ్ళిపోవడం ఈజీ.
కానీ పైన సెక్యూరిటీ చాలా టైట్ సెక్యూరిటీ ఉందట. ఏమిటా టైట్ సెక్యూరిటీ అంటే ఇద్దరు గార్డులు ఉన్నారు. చక్కగా వాళ్ళు దానికి తగిన పరికరాలను పట్టుకుని ఉన్నారు. ఎవరా ఇద్దరు గార్డ్స్ అంటే శఠగోపులు, రామానుజులు. ఆళ్వారెంబెరుమానార్లు ఉంటారు చూసారా, ఆళ్వారెంబెరుమానార్లను అభిముఖంగా పెట్టారు. నవనీత కണ്ണన్ అటువైపు ఉంటున్నాడనమాట. ఇప్పుడు అది చూసి గోపాలాచార్య స్వామి వారికి కలిగిన భావన ఏమిటా అంటే, ఆళ్వార్లు ఎంబెరుమానార్లు అంటే శఠగోపులు రామానుజులు పెరుమాళ్లతో అంటున్నారట, నవనీత కಣ್ಣంతో అంటున్నారట, స్వామి నీ జిత్తులు ఇక్కడ పనికిరావు సుమా, నువ్వు విభవ రూపుడువే అందరినీ కపట నాటకాలతోటి తప్పించుకొని తిరిగేవు, ఇప్పుడు కూడా ఆ ట్రిక్ ప్లే చేద్దాం అనుకుంటున్నావా? మా కళ్ళు కప్పి నువ్వు అందరిళ్లలోనూ వెన్నని దొంగిలించాలని బయలుదేరదాం అనుకుంటున్నావా? ఒక్క అడుగు కూడా కదపలేవు సుమా అని అంటున్నారట. ఎవరు? నమ్మాళ్వార్లు రామానుజుల వారు, ఆళ్వారం పెరుమానార్లు అనమాట. ఒక్క అడుగు కూడా కదపలేవు, మేమిక్కడ నిన్ను సదా పర్యవేక్షిస్తూ ఉన్నాము, మమ్మల్ని దాటి నువ్వు వెళ్ళలేవయ్యా స్వామి. ఒకవేళ మమ్మల్ని దాటి నువ్వు ముక్తిని పొందుదాము అని అనుకుంటే, స్వేచ్ఛని పొందుదాము అని అనుకుంటే నువ్వు ఆ ముక్తిని మాకు ఇవ్వాలి. మాకిచ్చావా నువ్వు వెళ్ళొచ్చు, నీకు ముక్తి కావాలి అంటే మాకు ముక్తిని ఇవ్వాలి అని ఒక అందమైన భావనతో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని గోపాలాచార్య స్వామి వారు చెప్పారట. అందుకే వారు మధుర కవులు అని అనుకుందాం అనమాట. భగవంతుణ్ణి చూస్తున్నారు. వత్సాన్వేషణ కైతవాథి భగవాన్, కృష్ణుడు దూడల్ని మేపాలండి అని ఓ మిష పెట్టుకుని గోపీ జనం వంచయన్, గోపికలని మోసం చేస్తూ గవ్యం కుత్ర గ్రహీష్యసే, వెన్నని ఎక్కడ దొంగిలిస్తావయ్యా స్వామి, నహి పదాత్ పాదం త్వయా గమ్యతే, ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేవు సుమా అని వాళ్ళు ఒక కట్టడి చేస్తున్నారట. ఆవాం తత్వత్ పరిచారకౌ, మేమున్నాం నీకు బాడీ గార్డ్స్, మమ్మల్ని తప్పించుకుని నువ్వెక్కడికి వెళ్ళలేవు. శఠజిత్ రామానుజో, శఠజితు రామానుజులం మేమిద్దరం కూడా. జ్ఞాయత, గుర్తుపెట్టుకో, నో ముక్తిం వితరావతే, నిన్ను విడిచిపెట్టేదే లేదు. బాడీ గార్డ్ అని ఒక సినిమా కూడా వచ్చింది చూసారా, ఎక్కడికి వెళ్ళినా సరే బాడీ గార్డ్ అనుసరిస్తూ ఉన్నట్టుగా నిన్ను మేము విడిచిపెట్టాం అన్నారు. బాబు నేను వెళ్ళాలి, వెన్న తినాలి, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని అంటే, యది పునర్నోసౌ త్వయా దీయతే, ఆ ముక్తిని మాకు కనుక నువ్వు ఇచ్చినట్టయితే నిన్ను మేము విడిచిపెడతాం, మమ్మల్ని వదిలించుకుని నువ్వు వెళ్ళలేవయ్యా స్వామి అని గోపాలాచార్య స్వామి వారు అద్భుతమైన భావనతో ఈ శ్లోకాన్ని అందించారు అని అంటారు. ఇంకా దీనికి చాలా ఉన్నాయనుకోండి పూర్వాపరాలు. అంచేత ఆయన మధుర కవులు, మధురంగా పాడగలిగేటటువంటి వారు, మంచిగా శఠగోపుల యొక్క వైభవాన్ని తమ సొంతం చేసుకున్నటువంటి వారు, శఠగోపుల యొక్క అనుగ్రహం, భగవద్ రామానుజుల యొక్క అనుగ్రహం కలిగినటువంటి వారు. శఠగోపులు రామానుజులు వేరు వేరు కాదు, శఠగోపులు రామానుజులే గోపాలాచార్య స్వామి వారు అని చెప్తున్నారు. ఎంచేతట శఠగోపులకి ఓ కొరత ఉందిట. ఏదది అంటే, నా పేరులో కోపం ఉంది అని వారికి ఏదో కొరత ఉందిట. శఠకోపులు కుప్యతి, దానికి మనం చెప్తూ ఉంటారు కదా, ఎక్కడైనా పేరులో కోపం ఉంటే బాగుంటుందా అంటే, కోపగాడు అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా? పేరులో అలాంటి పదాలు ఉంటే ఎంతైనా కొంచెం ఏంటి ఇలాంటి పేరు పెట్టారు అని అనిపిస్తుంది. అలాంటి కొరత శఠగోపులకి ఉండేదిట, అది పోతే బాగుండును అని అనుకుంటున్నారట. ఇక రామానుజులకి ఓ కొరత ఉందిట. ఏది అది అంటే, ఇంతకు నేను ముందు పుట్టేశాను పరమాత్మ కంటే, పరమాత్మ చిన్నవాడు నేను పెద్దవాడిని ఏమిటి, బలరామ అవతారం కదా రామానుజులు తర్వాత అవతారం, అంచేత ఇది విషమమైంది అని వారికి కొరత ఉందిట. శఠగోపుల కొరత తీర్చుకోవటం కోసం, రామానుజులు తమ కొరత తీర్చుకోవడం కోసం వారే గోపాలాచార్య స్వామి వారిలాగా అవతరించారు అని కోనప్పాచార్య స్వామి వారు ఒక అందమైనటువంటి శ్లోకాన్ని వారి గురించి చెప్తారు. గోత్రేస్తి కోపకలన విషమత్వమస్తి ప్రాగ్జన్మనీతి శఠజిత్ యతిరాజవర్యో. గోపాలాచార్యులు అంటే శఠజిత్, యతిరాజులు అంటే పెద్దజీయర్ స్వామి వారు, లేదా వారిద్దరూ త్యక్వా నిజం సకల దోషతతిం
మహాంతౌ గోపాల రూపమనవద్యమవాపతు స్తౌ. చటగోపులు రామానుజులు కూడా గోపాల రూపాన్ని ధరించారు వారికి ఉండేటటువంటి కొరత తీర్చుకోవటం కోసం అని అంటారు. అలాంటి మహానుభావులు, ఎంతో సేవ చేసినటువంటి మహానుభావులు, లోకానికి అందినటువంటి గొప్పదైనటువంటి రోజు ఈ రోజు. మన అదృష్టం కొద్దీ అలాంటి మహానుభావులని తలుచుకుని దాసోహ సమర్పణం చేసుకోగలుగుతున్నాం. ఇది మనకి చాలా చాలా ఒక లాభం. చాలా మందిని నేను చూస్తున్నాను, ఆచార్యులు అక్కర్లేదు, పరమాచార్యులు అక్కర్లేదు, ఆర్భాటాలు కావాలి. ఎవరి వల్ల మనం నిలబడతామో, ఎవరు మనని నిలబెడతారు, ఎలా నిలబడతారు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆధార శక్తి ముపరి. ఇవాళ మనం ఇలా కనపడుతున్నాము అంటే మన కిందని ఎంతమంది 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 మనని పైకి ఇలా నిలబడితే ఇవాళ మనం ఇలా ఉన్నాం చెప్పండి. అలాంటి వాళ్ళం మనని నిలబెట్టిన వారు, మనని మనుషులుగా చేసినటువంటి వారు గురువులే. గురు పరంపర అంతా మనం జ్ఞాపకం చేసుకోలేకపోవచ్చు, కానీ ప్రత్యక్షంగా మనం అనుభవించినటువంటి, మనని తీర్చిదిద్దినటువంటి గురువులనైనా మనం కనీసం వారి అవతార దినన్నైనా తలచుకోవాలి, వారి వైభవాన్ని స్మరించుకోవాలి. మన గురు పరంపరలో అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. సర్వగురుభ్యో దగ్గరికి వచ్చేసరికి లిస్ట్ అవుట్ చేయలేదు, ప్రాధాన్యాన్నే పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ గురుభ్యో నమః, పరమగురుభ్యో నమః అన్నప్పుడు ఆచార్యులు పరమాచార్యుల దాకా వెళ్ళారు. మనం రోజు, మన గోష్ఠి కూడా రోజు అలాంటి ఒక అనుసంధానం చేస్తోంది. మా నాన్నగారికి ఆచార్యులు, మన జీయర్ స్వామి వారికి ఆచార్యులు. కనుకే రోజు మన గోష్ఠి ఎలా ప్రారంభమవుతోంది, శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ అనేటటువంటి తనియన్ ఎందుకు అనుసంధానం చేస్తున్నాం అంటే, ఇటు చెప్తున్న నాకు, ఇటు వింటున్నటువంటి మీకు కూడా పరమాచార్యులు ఎవరు అంటే గోపాలాచార్య స్వామి వారు. కాబట్టి ఇప్పుడు పెద్దలకి తిథులు పెడతారు, పితృకార్యాలు చేస్తారు. చేసేటప్పుడు ఎన్ని తరాల వరకు తర్పణాలు అందిస్తూ ఉంటారు చూడండి. అది ఒక్కొక్క తరం మారితే పైది కట్ అవుతుంది, కిందది యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం కూడా తప్పకుండా చేసుకోవలసిన, తలుచుకోవలసినటువంటి స్మరణ మన ఆచార్యులని, ఆ ఆచార్యులని తయారు చేసినటువంటి పరమాచార్యులని ఎప్పుడూ మరచిపోకూడదు. మన అదృష్టం కొద్దీ మనం తలుచుకుంటున్నాం. చూస్తే చాలా జాలి వేస్తుంది కొంతమందిని. అసలు పరమాచార్యుల పేరు కానీ, పరమాచార్యుల యొక్క ఫోటో కానీ, అసలు ఇవాళ పరమాచార్యుల యొక్క తిరునక్షత్రమా అనేటటువంటి జ్ఞానం కానీ లేకుండా వారి వల్ల ఉద్ధరింపబడినటువంటి గోష్ఠులు విస్మరిస్తున్నాయి. ఆర్భాటంకైతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మనం. అందరూ పొగుడుతారంటే కార్యక్రమాలని చేస్తున్నాం. ఆచార్యులు, ఆచార్యుల పైన, ఆచార్యుల తర్వాత ఈ సంబంధం మనకి అక్కర్లేదు అని అనుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యం మనకి అవసరం లేదు. ఏం చేయాలి? ఆచార్యులకైనా పరమాచార్యులకైనా ఏమీ అక్కర్లేదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరేం చెయ్యక్కర్లేదు. వారు మనకి నేర్పినటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని వారి కోసం ఒక్కసారి అనుసంధానం చేసినా చాలు. పరమాచార్య తిరునక్షత్రం జరగవలసిన చోట జరగటం లేదు. గోపాలాచార్య స్వామి వారి అనుగ్రహం పడిన తర్వాతే ఎక్కడైతే విత్తనం నాటబడిందో, ఎక్కడైతే గురువు అందేరో అలాంటి వారు ఇవాళ గోపాలాచార్య స్వామి వారి తిరునక్షత్రం అనే మాటని కూడా మరిచిపోయి ఉంటున్నారు. అసలు మానేయడం అనేదే అలవాటు పడిపోయింది. మనమే చెప్పకపోతే ఎవరు చెప్తారు? వాళ్ళ పేరుతో కూర్చుని ఒక గంట కనీసం కోయిల్ తిరువాయుముడైనా అనుసంధానం చేసి వారి తనియన్ని విన్నపం చేసుకుని వారికి దాసోహ సమర్పణం చేసుకోవాలి. ఇక ఆచార్యుల తిరునక్షత్రాలు అనేసరికల్లా యథాశక్తి చేసుకుంటాం. ఆచార్యుల తిరునక్షత్రాలంటే పండిత సభలే జరగాలి, లేదా మహానుభావులే రావాలి, వీళ్ళందరూ ఉండాలి, మైకులు పట్టుకుని ఉపన్యాసాలు చెప్పాలి, వాళ్ళు మనని పొగడాలి, అప్పుడే మనం చెయ్యాలి అనుకునేటటువంటి స్థితి మనకి ఉండకూడదు. కొన్ని చోట్ల నేను చూస్తున్నానే, ఆచార్య తిరునక్షత్రం అని తెలిసి కూడా ఆచార్య తిరునక్షత్రం అని మరిచిపోయేటని యాత్రల మిష పెట్టుకుని ఉన్న స్థానాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోవడం, అక్కడేదో చేసామంటే చేసాము అన్నట్లుగా ఆచార్య ఆరాధన చేసుకోవడం చాలా దోషం అది. అలాగే పోనీ అక్కడ ఉన్న వాళ్ళైనా ఆచార్య తిరునక్షత్రాన్ని నలుగురు కలిసి చేస్తున్నారా అంటే పట్టుమని 25 మంది కూడా చేరరు. వీళ్ళు చెప్తే వస్తారు, చెప్పేవాళ్ళు లేరు, చేరేవాళ్ళు లేరు. ఆ యాత్రలంటే ఓ వేలం వెర్రిలా వెనకబడి వెళ్ళిపోతున్నారు. ఆచార్య తిరునక్షత్రాలని
తూతూ మంత్రంగా చేసేసుకుంటున్నారు. అలా మనం చేసుకోవద్దు. అలాంటి స్థితి మనకి రావద్దు. ఆచార్యులని అందించినటువంటి పరమాచార్యులని, ఆచార్యులని యథాశక్తిగా గౌరవించిన మనకి ఏం అక్కర్లేదు. ఒక్క మనం వారి పేరుతో ఒక పాశురాన్ని అనుసంధానం చేసిన ఆచార్యులు చాలా ఆనందిస్తారు. అలా చేసుకోలేనటువంటి దుస్థితి కలిగితే అలాంటి వాళ్ళని చూసి మనం జాలి పడాలి. ఎంచేత అంటే మనం హృదయ పద్మం అని అనుకున్నాం చూసారా, మగ్ననాథులు అని అనుకున్నాం చూసారా, మనం ఇలా చేస్తున్నాము అంటే మన హృదయంలోంచి వాళ్ళని పక్కకి నెట్టేస్తున్నాం అనమాట. మన హృదయంలోంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే వాళ్ళకేం నష్టం చెప్పండి. బ్రహ్మగారికి కోపం వస్తే హంసని మానస సరోవర విహారం చెయ్యకుండా ఆపగలుగుతాడు. అంతే తప్ప హంసకుండేటటువంటి పాలని నీళ్ళని వేరు చేసేటటువంటి శక్తిని బ్రహ్మగారు కూడా మళ్ళీ తాను తీసుకోలేడు. మహాకోపం వస్తే ఏం చేస్తాడు? మా మానస సరోవరంలోకి రాకు అని అడ్డుకుంటాడు. అలాగే అహంకారము, అమాయకత్వము, అతిశయము, విస్మరణము, అంటే అనవధానతో ఏదైనా కారణంతో మనం గురువులని మన మనస్సరోవరంలోంచి తీసేయగలుగుతామేమో. మా సంస్థకి రాకూడదు, మేము ఇలా కట్టడి చేస్తాం, అలా కట్టడి చేస్తాం, లేదా మన మనస్సుల్లోనే లేకుండా చేసుకుంటామేమో. కానీ అలాంటి ఆచార్యులకు వచ్చేటటువంటి లోటు ఏమీ లేదు. ఇవాళ గోపాలాచార్య స్వామి వారిని మనం తలుచుకోకపోయినా వారికి వచ్చే లోటు లేదు. కానీ తలుచుకోకపోతే నష్టపోయేది ఎవరం అంటే మనమే నష్టపోతాం. కాబట్టి మనం ఎప్పుడు మన మనస్సులలో ఆచార్య స్మరణని చేసుకోగలగాలి. పరమాచార్య వైభవాన్ని 6 తిరునక్షత్రం రోజు తలుచుకోగలగాలి. ఆ అదృష్టాన్ని మనకి అందించినటువంటి పరమాచార్యుల పాదార వింద సన్నిధిని దాసోహ సమర్పణం చేస్తూ ఈనాటి గోష్ఠిని మనం మంగళాశాసనంతో ముగించుకుందాం. మంగళాశాసనానికి ముందుగా ఇవాళ చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని నేను ఉపదేశ రూపంగా చెప్తాను. దాన్ని మళ్ళీ అన్న తర్వాత కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుందాం. చెప్తారమ్మా గోపాల మీరు ఆగండి, నేను చెప్తాను, నాకు గుర్తుంది.